హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. శివ గారు జాయిన్ అయ్యే లోపల ఈరోజు ఏం జరిగింది, ఏంటి, మీకేం అర్థమైంది, ఎలా ఉంది సెషన్, ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యారా మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా? హలో, సార్ ఈరోజు సెషన్ లో మీకు స్ట్రైక్ అయిన పాయింట్ ఏదైనా ఒక పాయింట్ చెప్పండి సార్. ఒక్కొక్క పాయింట్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఆస్పెక్ట్ లో ట్రస్ట్ అండ్ కాంపిటెన్సీ మనం ఫస్ట్ ఇదివరకు అయితే మనకి ఎప్పుడైనా ఎదుటివారి మీద అభిప్రాయం ఇప్పుడు ఏదో ఒక విధంగా ఆలోచించేవారు, ఆ డిఫరెన్షియేషన్ అనేది జరిగేది కాదు. సో ఈ రోజు మార్నింగ్ సెషన్ నుంచి అంటే సిన్స్ మార్నింగ్ ఇదంతా ఆలోచిస్తున్నాం. చాలా మందితో మనకి ఆ రిలేషన్ డెప్త్ కానీ లేకపోతే వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం, రీజన్ తెలిసేది కాదు, ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నాను. అయితే మార్నింగ్ సెషన్ నుంచి నేనేదా అంటే నేర్చుకున్నానంటే ట్రస్ట్ పార్ట్ అండ్ కాంపిటెన్సీ పార్ట్. వాళ్ళ గురించి మనకి ఎందుకు అలాంటి అభిప్రాయం వస్తుంది అంటే నా ఒపీనియనా, లేకపోతే వాళ్ళ చేయలేకపోవడమా, లేకపోతే నేను తప్పుగా అండర్స్టాండ్ చేసుకోవడమా. ఇది స్టిల్ ఐ మీన్ దాని స్టడీ ఎంత జరుగుతుంది, ఓల్ డే ఐ స్పెండ్ టైమ్ అంటే వండర్ఫుల్. చాలా 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 యూస్ఫుల్. అంటే ఆ డిఫరెన్షియేషన్ అనేది ఇప్పుడు నేను ఆలోచించలేదు నేనైతే నా లైఫ్. స్టిల్ ఐ వాంట్ టు మేక్ ద రిలేషన్స్, వాళ్ళందరితో హ్యాపీగా ఉండాలనుకుంటున్నాను. ఇంట్లో ఉన్నవండి, బయట వాళ్ళు అవ్వండి, ఆఫీస్ లో ఉన్నవండి, లేదా బిజినెస్ లో ఉన్నవండి. బట్ సమ్ టైమ్స్ అంటే అది ఆ పర్సన్ చూసినప్పుడు మనం అది మనకి రాంగ్ కన్సెప్షన్ వల్ల మనం మంచిగా ముందా అనుకున్నా వాళ్ళకి ఏదో డైలాగ్ చెప్పేసరికి మనం ఇంకా రూట్ ఎక్కడికి వెళ్ళిపోయేది అనమాట. ఆ తర్వాత మళ్ళీ వెంటనే డిస్కషన్ అయిపోయిన తర్వాత మనం రిగ్రెట్ అయ్యామండి. సో రిగ్రెట్ ఎందుకు అవుతున్నాను అంటే ఐ వాంట్ గుడ్ రిలేషన్ బట్ ఐ కుడ్ నాట్ ఏబుల్ టు మేనేజ్ ఇట్ వెన్ ఐమ్ విత్ దెమ్. ఓకే, అది ఆ యొక్క మూలాలు మీరు క్లియర్ గా చెప్పారు మార్నింగ్. నౌ ఐ స్టార్టెడ్ థింకింగ్ అని, అంటే వాళ్ళ కాంపిటెన్సీ గురించి ఆలోచించాలా, లేకపోతే ట్రస్ట్ ఆ పార్ట్ గురించి వచ్చింది ఉద్దేశమా, లేకపోతే వాళ్ళ యొక్క సామర్థ్యత, ఈ రెండు విషయాల మీద అనేది నౌ ఐఎమ్ డిఫరెన్షియేటింగ్. డెఫినెట్లీ ఇట్ విల్ యూస్ఫుల్ అండి, ఐ అండర్స్టాండ్. సో ఫస్ట్ బేసిక్ రెండు సో వీటిని కాంపిటెన్స్ అనేది ట్రస్ట్ లో మెయిన్ మనం తెలుసుకోవాల్సింది. మీరు ఉదయం నుంచి దాని గురించే రిఫ్లెక్ట్ అయ్యారు అనేది వండర్ఫుల్ వండర్ఫుల్. సో మీ ఇన్సైట్స్ ఏమనిపించేది సార్ రిఫ్లెక్ట్ అయినప్పుడు? డెఫినెట్ గా ఏమనిపిస్తుంది అంటే వీ కెన్ మేనేజ్ ఇట్, బట్ వై సో ఫార్ యూ నాట్ థింక్ ఆఫ్ అంటే మనం అంటే ఇన్ డెప్త్ వెళ్ళట్లేదు అనమాట. ఆ పైప్ సూపర్ఫిషియల్ లోనే మనం డీల్ చేస్తున్నాం. సో దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. మేబీ ఇంకా మీరు నెక్స్ట్ సెషన్స్, ఈ రోజు రేట్ సెషన్ కూడా రిలీజ్ కాబట్టి మేబీ ఇంకేమైనా ఎక్స్ట్రా లైట్ రావచ్చేమో, విచ్ వి ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ సో ఫార్. దట్స్ వాట్ మై ఎక్స్పెక్టేషన్. శివ గారు వచ్చారు. సో రైట్ సార్, వి గో టు ద క్లాస్. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు డే 3 Q&A సెషన్. నేను మార్నింగ్ జరిగిన కంటెంట్ ని ఒక 10 నిమిషాలు నేను సమ్మరైజ్ చేస్తానండి, సో దట్ మీరు మీ క్వశ్చన్స్ ని స్పెసిఫిక్ గా అడగడానికి వీలుంటుంది. శ్రీని గారు నన్ను కో-హోస్ట్ చేస్తారండి. చేస్తున్నాను. అందరికి అది వీడియోస్ అది ఓపెన్ చేయగలుగుతున్నారండి పోస్ట్ వర్క్? మీకు ఓకే, సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీస్ ఇబ్బంది ఏం లేదు కదా అది? ఓకే. సో ఇది స్వీయ అన్వేషణ ప్రక్రియ అండి. మన గురించి మనం అన్వేషించుకుంటున్నాము. మొదటి 2 రోజులు మన అవసరాలు ఏంటి, మన అవసరాలు సుఖము సమృద్ధి అనేది మనకు ఎంతవరకు అర్థమయ్యింది అనే విషయాన్ని గురించి చర్చించాము. ఇప్పుడు మన దృష్టి ఎలా ఉంది మన సంబంధాల పట్ల,
ఎలాంటి దృష్టికోణంతో చూస్తున్నాము మన డే టు డే రిలేషన్షిప్స్ అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాము. ఇది కూడా మన గురించేనండి, ఎదుటి వాళ్ళ గురించి కాదు. ఎదుటి వాళ్ళతో మనకు ఉన్న సంబంధం ఎంత సరిగ్గా అర్థమైంది అనే విషయమే. సో ఎప్పుడైతే మీరు ఇవాళ పంపించిన సెల్ఫ్ రిఫ్లెక్షన్ యాక్టివిటీ చాలా కొంచెం నిజాయితీగా హానెస్ట్గా చేస్తారో మీకు చాలా విషయాలకి సొల్యూషన్ దొరికిపోతుందండి. 9 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి అందరూ కూడా ఇవాళ కూడా ఒకసారి వెళ్ళినాక ఒకసారి చూడండి, చూడని వాళ్ళు. ఏమవుతుంది ఈ ప్రాసెస్లో అంటే మన పట్ల మనకి ఈ ఎరుక అనేది పెరుగుతుంది, అవేర్నెస్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే అవేర్నెస్ ఉంటుందో అప్పుడు మనము ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇది ఎందుకు నేను బాధ వస్తుంది, ఎందుకు నేను రియాక్ట్ అవుతున్నాను సంబంధాల్లో, ఎందుకు నేను హ్యాపీగా లేను, ఎందుకు నేను మంచి పని చేద్దాం అనుకొని చేయలేకపోతున్నాను, ఇలాంటి వాటికి రీజన్ దొరుకుతుంది. అప్పుడు మనల్ని మనం మూల్యాంకనం చేసుకొని ఏం చేస్తే బాగుంటుంది, ఏది వాల్యుబుల్ నాకు లైఫ్లో అని నిర్ణయించుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ మొత్తంలో మనము యాజ్ ఎ మనిషిగా ఎవాల్వ్ అవుతామండి, యాజ్ ఎ మీనింగ్ఫుల్ పార్టిసిపెంట్గా కూడా ఎమర్జ్ అవుతాం ఈ జర్నీలో. సో ఫస్ట్ 2 days ఇండివిజువల్ మాట్లాడాము. ఇప్పుడు సంబంధాల్లో నా బాధ్యత ఏంటి, నా పాత్ర ఏమిటి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. అయితే అసలు ముందు సంబంధం అంటే ఏంటి అనేది అర్థమైందా మనకి? ఈ సంబంధము అనే పదం ఉంది కదండి, చాలా బ్యూటిఫుల్ వర్డ్. సంపూర్ణ యొక్క అర్థంలో ఉన్న బంధాన్ని సంబంధము అన్నారు. ఏంటి అంటే ఏంటి అంటే, ఒక ఎగ్జాంపుల్తో చెప్తే, ఇప్పుడు ఒక చెట్టు ఒక నేల ఉంటే వీటి మధ్య సంబంధం ఒకసారి చూడండి. ఒక మొక్క పెరిగి చెట్టు అవటానికి నేల నుంచి సారవంతమైన మినరల్స్ కానీ ఇవన్నీ ఇస్తుంది కదా. ఆ చెట్టు ఆకులు రాలి ఆ నేల మునిపటి కన్నా ఇంకా సారవంతం అవుతుందండి. ఆ చెట్టు వేళ్ళు ఆ మట్టి కొట్టుకుపోకుండా, మృతికా క్షయం అంటాం కదా, అది అవ్వకుండా, సాయిల్ ఎరోజన్ అవ్వకుండా గట్టిగా పట్టుకుంటుంది. అంటే ఇప్పుడు ఒక్కసారి చూస్తే ఈ రెండిటి మధ్య ఇచ్చి పుచ్చుకోవటం కాదండి, ఆ సంబంధంలో ఇరువురు, ఆ 2 పార్టీలు మునుపటి కన్నా ఇంకా బెటర్ స్టేట్లో ఉన్నాయి. ఇద్దరు ఒకరికొకరికి పూరకంగా ఉన్నారు. సో ఈ బెటర్ అవటం, సంబంధం అంటే సంబంధం సంపూర్ణం అవటం, ఇద్దరం ఆ పూరకంగా అవటం అనేది మేజర్ గోల్ అండి సంబంధాల్లో. సో మనిషికి మనిషికి మధ్య సంబంధం ఏంటయా, ఏ సంబంధమైనా, భార్యాభర్తలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఇద్దరు మిత్రులు కానీ, ఆఫీస్లో కొలీగ్స్ కానీ, ఏ సంబంధమైనా ఎందుకు, పర్పస్ ఏంటి అని అడిగితే మునిపటి కన్నా మనం బెటర్ అవుతున్నామా రిలేషన్షిప్లో అనేది. ఇప్పుడు మనకి అసలు ఎంత టైము మన సంబంధాల్లో ఈ గోల్ అనేది గుర్తుంటుంది, అసలు ఈ సంబంధం ఎందుకు ఎంటర్ అయ్యాము ఈ సంబంధంలోకి అనేది గుర్తుంటుంది. ఇది ఫస్ట్ మనం అడగాల్సిన ప్రశ్న అండి. ఎప్పుడైతే ఇది అడుగుతామో అప్పుడు సంబంధంలో మన బిహేవియర్ ఎలా ఉండాలి అనేది అంటుంది. సంబంధంలో నేను వాల్యూ యాడ్ చేస్తా అంటే ఏంటి అంటే, నేను ఈ ఫీలింగ్స్తో ఉండటం, ఏ ఫీలింగ్ అయితే సహజంగా నాకు కావాలో, ఒక్కసారి ఈ 9 ఫీలింగ్స్ని గమనించండి. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. కొన్ని ఫీలింగ్స్ మాట్లాడతాము ఇంట్రడక్టరీ వర్క్షాప్లో, డీటెయిల్స్గా అడ్వాన్స్ వర్క్షాప్లో మాట్లాడతారండి, అది వీక్లీ రిఫ్రెషర్లో అలా. అయితే క్రక్స్ ఏంటంటే, కోర్ పాయింట్, ఈ ఫీలింగ్స్ ఎప్పుడైతే నాలో ఉంటాయో అప్పుడు నేను హ్యాపీగా ఉంటానండి. ఈ ఫీలింగ్ నాలో లేవంటే నేను అన్హ్యాపీగా ఉంటానండి. ఎప్పుడైతే నాలో ఉన్నావో అప్పుడు ఎదుటి వాళ్ళకి వ్యక్తపరచడం వల్ల, నా సంబంధాల్లో వ్యక్తపరచడం వల్ల మ్యూచువల్ హ్యాపీనెస్, ఇద్దరం హ్యాపీగా అవుతాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. జీవనిలో నాకు పర్సనల్ గా స్ట్రక్ అయింది ఈ పాయింట్ అండి. సారీ, సమ్మానము అంటే ఏంటి సార్ తెలుగు? గౌరవం అనుకోండి అండి, లైక్ ఈక్వల్ అంటే గౌరవం, రెస్పెక్ట్ అనుకోండి. రెస్పెక్ట్. ఓకే సార్, ఓకే, థాంక్యూ. రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తారు దాని గురించి. అయితే ఈ ఫీలింగ్స్ లో ఫస్ట్ ఈ ఫీలింగ్ నాలో ఉండాలి.
ఏదైనా నేను చూస్తేనే కదండి ఇంకోళ్ళకి చూపించగలిగేది. నాకు అర్థమైతేనే కదా ఇంకోళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగేది. నా దగ్గర ఈ ఫీలింగ్ లేకపోతే నేను ఎలా ఇవ్వగలను నా చుట్టూ ఉన్న వాళ్ళకి? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ అండి, మనలో ఆ ఫీలింగ్ ఉందా? నాలో విశ్వాసం అనే భావం ఉందా? అనేది మేజర్ ప్రశ్న అన్నమాట. అయితే మొదటి రోజు మనం మాట్లాడుకున్నాం గదా! తాడుని ఎప్పుడైతే పాము అని అనుకుంటామో వెంటనే నెగెటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది గదా మనసులోకి. అలానే నెగెటివ్‌గా మనం సరిగ్గా ఎందుకు చూస్తున్నామా లేదా మన సంబంధాల్ని? చూసే విధానం ఏంటి? ఆ సూత్రం ఏంటి? అనేది ఒక్క సూత్రాన్ని సుమన్ గారు ఎక్స్‌ప్లెయిన్ చేశారు ఉదయం. విశ్వాసములో ఒక సూత్రం ఏంటంటే, నా సహజమైన కోరిక నేనెప్పుడూ సుఖంగా ఉండాలని ఎలా అయితే అనుకుంటున్నానో, అదే విధంగా ఎదుటి వాళ్ళకు కూడా సహజంగా వాళ్ళు సుఖంగా బతకాలని అనుకుంటున్నారు. నేను ఎలాగైతే సహజంగా ఎదుటి వాళ్ళు సుఖంగా ఉండాలని అనుకుంటున్నానో, అదే విధంగా ఎదుటి వాళ్ళు నేను సుఖంగా ఉండాలని అనుకుంటున్నారు. ఇది సూత్రం. ఒక్కసారి చూద్దామండి ఈ సూత్రాన్ని వెరిఫై చేద్దాం. అందరూ కూడా పెన్ను, పేపర్‌తో కూర్చున్నారు అనుకుంటున్నాము. మీకు బాగా కావాల్సిన ఒక 3 సంబంధాలు రాయండండి పేపర్ మీద. వాళ్ళ పేర్లు, ఆ సంబంధం రాయండి. మీకు బాగా కావాల్సిన మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకుంటున్న సంబంధాలు 3 రాయండి. అందరూ రాసిన తర్వాత చాట్ బాక్స్‌లో యెస్ అని టైప్ చేయండి. సో థట్ ఐ నో థట్ ఎవ్రీవన్ అందరండి యాక్టివిటీ చేయండి. చాలా పవర్‌ఫుల్ యాక్టివిటీ. మీకు బాగా కావలసిన సంబంధం మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే సంబంధాలు 3 రాయండి. వాళ్ళ పేర్లు, ఆ సంబంధం. Only 4-5 members and request everyone grab a pen and paper. ఓన్లీ నేమ్ రాస్తే సరిపోతుందా సార్? వి హ్యాడ్ టు అనలైజ్ ఇట్ టేక్స్ లిటిల్ మోర్ టైం. ఫస్ట్ సంబంధం రాయండి. వాళ్ళకి మీకు ఏం సంబంధం? జస్ట్ పేర్లు, సంబంధం రాయండి. ఓకే ఓకే. అందరు మీకు కావాలి ఈ సంబంధం నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నవే రాయండి. ఓకే. నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ 5-10 నిమిషాలు ఆ సంబంధాన్ని మైండ్‌లో పెట్టుకొని ఆలోచించండి. అప్పుడు మనకు క్లియర్‌గా అర్థమవుతుంది ఈ కాన్సెప్ట్ అనేది. ఎందుకంటే అండి లాజికల్‌గా ఏదైనా చెప్పొచ్చండి. లెట్ అస్ ఎక్స్‌పీరియన్షియల్లీ నా లైఫ్‌లో ఇది అప్లికబుల్లా కాదా ఒకసారి చూడండి. లాజికల్‌గా ఇప్పుడు సందు చివరి అతను, లేకపోతే వేరే రాష్ట్రంలో ఉన్నతను, చంద్రబాబు నాయుడు, మోడీ, లేదు జగన్ వీళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ నా వాళ్ళలో ఒకసారి ఈజ్ ఇట్ మేకింగ్ సెన్స్? లెట్స్ లుక్ ఎట్ ఇట్. ఓకే. సో ఈ 4 ప్రశ్నలు అడిగారు కదండి ఉదయము. సో నేను సుఖంగా ఉండాలని అనుకుంటున్నానా? యెస్. ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచాలనుకుంటున్నానా? యెస్. నేను ఎలాగైతే అనుకుంటున్నానో అలానే అవతలి వాళ్ళు కూడా అనేది కాన్సెప్చువల్‌గా కంక్లూజన్ అయిందండి. కానీ నా సామర్థ్యం చూస్తే నేనెప్పుడు సుఖంగా ఉండగలుగుతున్నానా? లేదు. నేనెప్పుడు ఎదుటి వాళ్ళని సుఖంగా ఉంచగలుగుతున్నానా? లేదు. అయితే నేను ఎలాగైతే అనుకోని చేయలేకపోతున్నానో, అదే విధంగా ఎదుటి వ్యక్తి కూడా తను ఎంత సరిగ్గా అనుకున్నా సరే, తన సామర్థ్య లోపం వల్ల మీరు రాశారు కదా 3 సంబంధాలు. ఆ 3 సంబంధాలే వెరిఫై చేయండి. ఎదుటి వ్యక్తి సామర్థ్య లోపం వల్ల మిస్టేక్ జరుగుతుంది. ఉద్దేశ లోపం వల్ల కాదు. ఎలాగైతే నా సామర్థ్య లోపం వల్ల నేను మిస్టేక్ చేస్తున్నానో. ఒక్కసారి ఆలోచించండి. మీలో ఎంతమంది కావాలని తప్పులు చేస్తున్నారు మీరు మీ సంబంధాల్లో? అబ్బే! నేను కావాలని ఎప్పుడు చేయలేదండి. పొరపాటున జరిగింది. అనుకోలేదు. ఆ టైంలో అలా అనుకున్నానండి. గమనించే ఉంటారు. మీరు కూడా ఒకసారి ఏదైనా తప్పు మాట్లాడినప్పుడు, ఏదన్నా
తప్పు పని చేసినప్పుడు అరే అలా చేయకుండా ఉండాల్సిందే, ఐ షుడెంట్ హ్యావ్ డన్ లైక్ దట్, ఐ షుడెంట్ హ్యావ్ సే లైక్ దట్ అని అనుకొని ఉంటారు. ఎందుకు చేశారు, మళ్ళీ ఎందుకు అలా అనుకుంటున్నారు అంటే ఆ టైంలో మీ అండర్స్టాండింగ్ అలా ఉంది కాబట్టి. సేమ్ అదే పరిస్థితి అండి ఎదుటి వ్యక్తిది కూడా. ఎప్పుడైతే ఈ వాస్తవం, ఈ రియాలిటీ అనేది మనం చూస్తామో అప్పుడు ఈజీగా మనం మాట్లాడే మాటలు, చూసే విధానం కంప్లీట్గా మారిపోతుందండి. ఎవరి కోసం చూడాలయ్యా అంటే ఈ వాస్తవాన్ని నా కోసమే. ఎప్పుడైతే నేను తప్పుగా అర్థం చేసుకుంటానో నాలోనే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, ఆ తాడు పాములాగా. ఇప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయంటే, నువ్వు గ్లాస్ పగలగొట్టావు, నా చేతిలోంచి పొరపాటున పగిలిపోయింది. నువ్వు లేటుగా వచ్చావు, నువ్వు ఎప్పుడూ లేటుగా వస్తావు, నాకు లేట్ అయ్యింది, బస్ మిస్ అయింది, సంథింగ్. నువ్వు నా మీద అరిచావు, కావాలని నువ్వు నన్ను ఈ మాట అన్నావు, సారీ కొంచెం అలసిపోయి ఉన్నాను, కొంచెం షార్ప్గా మాట్లాడాను, సారీ గబుక్కు నోట్లోంచి మాట వచ్చేసింది, ఏమనుకోవద్దు. ఏంటి డిఫరెన్స్? పని ఒక్కటే, ఆ గ్లాస్ పగిలిపోయింది, రెండిట్లోనూ జరుగుతుంది ఒకటే. కానీ మనం చేసినప్పుడేమో ఒక విధంగా కంక్లూడ్ చేస్తున్నాము, ఎదుటి వాళ్ళు చేసినప్పుడు ఇంకో విధంగా. ఎందుకు ఇలా అంటే, మనం 100 సార్లు ఆ తప్పు చేసినా మన ఉద్దేశాన్ని అనుమానించట్లేదు. నాకు తెలియక జరుగుతుంది, ఈజీగా చూస్తున్నాం, నా సామర్థ్యం అయిందని. కానీ ఏ సంబంధం అయితే 3 సంబంధాలు రాశారు కదా, ఆ సంబంధాల్లో ఇలా చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూస్తున్నారా, లేదా వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నారా? ఎప్పుడైతే ఈ కన్ఫ్యూజ్ అయిపోతామండి, ఈ కన్ఫ్యూజ్ అయిపోయి సామర్థ్య లోపాన్ని ఉద్దేశ లోపంగా చూస్తామో, మనకి 3 ఫ్రీ గిఫ్ట్స్ వస్తాయండి ప్రకృతి నుంచి. ఎటువంటి శ్రమ అవసరం లేదు ఈ గిఫ్ట్లకి. కోపము, ఇరిటేషన్, ఆ వ్యతిరేక భావం ఎదుటి వాళ్ళ పట్ల ఫ్రీగా గిఫ్ట్ అండి. ఎదుటి వాళ్ళని ఉద్దేశాన్ని అనుమానిస్తే మనలో నెగిటివ్ ఫీలింగ్ అనేది జనరేట్ అవుతుంది. సారీ, కొంచెం స్లోగా ముందరిది కూడా ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. ఇది జస్ట్ సమ్మరైజ్ చేస్తున్నానండి. ఐ విల్ డూ ఇట్, డోంట్ వరీ. జస్ట్ వీఆర్ మార్నింగ్ డిస్కస్ చేసిన సమ్మరైజ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఇంకొంచెం మోర్ క్లారిటీ వస్తుంది సార్. మళ్ళీ డిస్కస్ చేస్తారండి, మళ్ళీ రేపు రివిజన్ చేస్తారు, డోంట్ వరీ. ఓకే సార్, ఇంటెంట్ అండ్ కాంపిటెన్స్ కొద్దిగా అర్థం కాలేదు సార్, ప్లీజ్ చెప్పరా? చెప్తాను. అయితే ఇది ఇంటెంట్ అంటే ఏంటంటే అండి, మన సహజమైన కోరిక, ఓకే, న్యాచురల్ గా మనకు ఉండేది ఏంటి, నేను న్యాచురల్ గా మొదటి నుంచి మాట్లాడుకుంటున్నాం కదా, ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నాం. ఇక్కడ అందరు మీరున్న 50 మంది అదే ఆన్సర్ ఇచ్చారు కదా. సామర్థ్యం ఏంటంటే కోరికకి అనుగుణంగా చేసే పని, ఎబిలిటీ టు డూ యాక్షన్ అలైన్ టు ద ఇంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నైట్ పడుకునే ముందు మీరు అలారం పెట్టుకుని పడుకుంటాం కదా, రేపు ఉదయాన్నే లెగవాలి 5 గంటలకి, ఉదయాన్నే లెగవాలి, వ్యాయామం చేయాలనేది మీ సహజమైన కోరిక. ఎస్, నా ఆరోగ్యాన్ని నేను చూసుకోవాలి అని. కానీ ఉదయం అలారం మోగినప్పుడు ఏం చేస్తాం, దాన్ని నెత్తి మీద ఒకటేసి పడుకుంటాం కదా. ఏదన్నా ఒంట్లో బాగోనప్పుడు అరే ఈ ఫుడ్ ఐటమ్ తినకుండా ఉంటే బాగుంటది, లేదా కొంచెం క్వాంటిటీ తక్కువ తింటే బాగుంటది అని అనిపిస్తుంది కదా. కానీ మనకి ఇష్టమైన ఫుడ్ ప్లేట్లో ఉన్నప్పుడు ఉద్దేశము సామర్థ్యం అండి. నేను మంచి చెయ్యాలి అనుకోవటం న్యాచురల్గా డిజైర్, అది ప్రతి మనిషికి. కానీ నా ఎబిలిటీ, ఈ కాంపిటెన్స్ అనేది ఏంటండి, మనం చిన్నప్పటి నుంచి ఎలాంటి వాతావరణంలో పెరిగాము, మనం ఎలాంటి గైడెన్స్ మనకు దొరికింది, మనం ఏది రిపీటెడ్గా ప్రాక్టీస్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు నాకు కోపంగా మాట్లాడడం ప్రాక్టీస్ చేస్తే అదే నా సామర్థ్యం అవుతుంది. ఏదన్నా ఫౌల్ వర్డ్స్ మాట్లాడడం, ఈ బూత్ మాటలు కానీ ఏదన్నా మాట్లాడడం నేను ప్రాక్టీస్ చేస్తే చిన్నప్పటి నుంచి నాకు అదే నా సామర్థ్యం అవుతుంది. సో ఈ సామర్థ్యం అంటే ఇట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఎక్స్పోజర్. మనం
గైడెన్స్, మనకు దొరికిన గైడెన్స్ అండ్ మన ప్రాక్టీస్, చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అగైన్ అండ్ అగైన్ వి ప్రాక్టీస్, దీని సామర్థ్యము అన్నారండి. అయితే మనం ఏంటంటే అండి, ఉద్దేశాన్ని అనుమానించేస్తాం వెంటనే. ఈ 3 సంబంధాలు మీరు రాశారు కదా, ఏ సంబంధాలతో ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఏదైనా గొడవ వచ్చినప్పుడు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీరు ఉద్దేశాన్ని అనుమానిస్తున్నారా, లేదు సామర్థ్యాన్ని అనుమానిస్తున్నారా? ఉద్దేశాన్ని గనక అనుమానిస్తే మీరు రియాక్ట్ అవుతారండి. సామర్థ్యంగాన్ని గనక చూస్తే అతని సామర్థ్యానికి ముందు మనకు ఆ సామర్థ్యం ఉందా, అతనికి హెల్ప్ చేసే సామర్థ్యం ఉంటే ఆయనకి హెల్ప్ చేస్తాం. లేకపోతే ఫస్ట్ మనం, నా రోల్ ఏంటి, ఫస్ట్ అట్లీస్ట్ నేను రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించడం వల్ల మనం బాయిల్ అయిపోతున్నాం. ఈ బాయిలింగ్ చూడండి, ఒక రోజు మొత్తంలో అయిన వాళ్ళతో బయట వదిలేసేయండి, ఏ సంబంధం అయితే మనకు కావాలో ఎంత డిస్టర్బ్ అయిపోతున్నాం. ఈ వాస్తవాన్ని చూస్తే న్యాచురల్ గా మనం రియాక్ట్ అవ్వండి. అలానే వదిలేస్తామని కాదండి, ఏది చెయ్యాలో అది చేస్తాం, రెస్పాండ్ అవుతాం. ఎస్, మా అబ్బాయికి గట్టిగా ఒక విషయం ఇలా చేయొద్దురా, ఇది చెయ్యొద్దు అని చెప్పాలి. మనం ఇప్పుడు రియాక్ట్ అయ్యి చెప్తున్నామా, లేదు గట్టిగా చెప్తున్నామా? ఈ రియాక్ట్ అంటే ఏంటంటే మనలోనే ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉందండి. ఇక ఊగిపోతాం కదా, ఆ బాయిలింగ్. ఇప్పుడు మన అయిన వాళ్ళు ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేని గురించి మాట్లాడుకుంటున్నాం ఎక్కువ? సమస్య గురించి మాట్లాడుకుంటున్నామా, మనిషి గురించి మాట్లాడుకుంటున్నామా? ఎక్కువ సార్లు నువ్వు ఇలాంటి వాడివి, నువ్వు ఎప్పుడు ఇంతే చేస్తావు, మనిషి గురించి వెళ్ళిపోతుంది. ఎందుకు? వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాం కాబట్టి. ఇది ప్రపోజల్ అండి, ఉదయం సుమన్ గారు చెప్పింది. ఈ ప్రపోజల్లో ఏ ప్రశ్నలు ఉన్నా అడగండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మీరు రైట్ అండర్స్టాండింగ్ అంటున్నారు కదా సార్, అసలు ఆ రైట్ అండర్స్టాండింగ్ ఎలా వస్తుంది, ఏమి సార్ కొంచెం ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఈ సరైన అవగాహన తెలుగు పదం. అవును సార్. ఏంటంటే అండి, ఏ అవగాహన ద్వారా అయితే మనలో ఈ సామరస్యత అనేది ఉంటుందో, మనం హ్యాపీగా ఉంటామో, ఆ అవగాహనని సరైన అవగాహన అన్నామండి. ఏ అవగాహన ద్వారా అయితే మనలో ఈ ఎజిటేషన్ స్టార్ట్ అవుతుందో, మనలో ఈ వ్యతిరేక భావం, ఈ నెగిటివిటీ స్టార్ట్ అవుతుందో, దాన్ని కండిషనింగ్ అన్నాం. అంటే లైక్ దాన్ని ఆపోజిట్, రాంగ్, ఇట్స్ ఆపోజిట్ టు ద రైట్ అండర్స్టాండింగ్, మాన్యతలో అంటున్నాం. అయితే ఇప్పుడు ఎదుటి వాళ్ళ ఉద్దేశము సరిగ్గానే ఉంది, వాళ్ళ సామర్థ్య లోపం వల్ల తప్పు జరుగుతుంది. ఇది రియాలిటీ అండి. ఎప్పుడైతే ఈ రియాలిటీని చూస్తామో మనలో ఎజిటేషన్ ఉండదండి, మనలో కామ్నెస్ ఉంటుంది. ఏమి చెయ్యాలో ఆ టైంలో అది చేస్తాం, ఎందుకంటే సంబంధం ఇంపార్టెంట్ చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఎదుటివాడు కావాలనే చేశాడని వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నామో వెంటనే మనలో ఆ బాయిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఎలా అయితే ఆ తాడుని పాము అనుకున్నామో, మనం చెమటలు పోయటం, గుండె హార్ట్ బీట్ పెరిగిపోవటం, ఇవన్నీ భయపడటం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అలానే ఎప్పుడైతే వాస్తవం ఎలా ఉందో అలా చూడనప్పుడు, ఈ సరైన అవగాహన లేనప్పుడు మనం ఈ నెగిటివిటీలోకి వెళ్ళిపోతూ ఉంటాం. శివ సార్ ఎక్స్క్యూజ్ సార్. సార్ ఇప్పుడు పాములను కూడా మీరు తాడనుకోమంటున్నారు కదా సార్. ఎన్నో రోజులుగా కొందరు వ్యక్తులతో దగ్గర సంబంధం పెట్టుకుని చూసిన వ్యక్తులుగా, అంటే మీరు నిజమే భూలోక స్వర్గాన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు సార్, ఐ రియల్లీ రెస్పెక్ట్. కానీ వాస్తవం మీద మీరు కేవలం పెయింటింగ్ చేసేంత మాత్రాన, ఏదో స్ప్రే కొట్టేంత మాత్రాన దుర్వాసన రాకుండా ఉండదు. ఎందుకంటే మేము చూస్తున్నాం హనుమంతరెడ్డి గారు, ఒక్క నిమిషం సార్.
మీరు ముగ్గురు వ్యక్తులని అనుకున్నారు, ముగ్గురు వ్యక్తులు మీకు ముగ్గురు వ్యక్తులు అంటున్నారు. ముగ్గురు సరే 30 మంది అవసరం ఉంటుంది మనకు. ముందు ఇక్కడ వెరిఫై చేద్దాం అంటున్నాను. వెళ్దాం 30 మంది దగ్గరికి. ఆడపిల్లలు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి గాని తల్లిదండ్రులు గాని ఎంత బెండింగ్ ఓవర్ బ్యాక్వర్డ్స్ వాళ్ళని ప్లీజ్ చేయడానికి చేసిన నో, వీళ్ళున్నది వీళ్ళ హక్కులు లేకుండా మా కాలి కింద చెప్పు కింద తేలలాగా ఉండాలి అనే భావన ఉన్నోళ్ళను మీరు ఉద్దేశలోపం కాదు అసలు. సార్ హనుమంతరెడ్డి గారు తప్పు నిదానంగా వెళ్దాం అంటున్నాను. కొంచెం నిదానంగా వెళ్దాం సార్. స్టెప్ ఇదేంటంటే ఈ చిక్కుమడి ఉంది కదండి, వెంటనే ఇలా లాగేస్తే ఇంకా కాంప్లెక్స్ అయిపోద్ది ఇష్యూ. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఫస్ట్ మీకు 3 సంబంధాలు రాశారు కదా పేపర్ మీద. ఈ 3 సంబంధాల్లో మీకు ఏమన్నా కాన్ఫ్లిక్ట్ వస్తుందా ఈ ప్రపోజల్ కి? ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేద్దాం. అక్కడ రాదు. మన 3 సంబంధాలు అంటే ఏ బిడ్డనో భార్యనో రాస్తాం, వాళ్ళు బాగానే ఉంటారు. కాదు ముందు వాళ్ళ ఉద్దేశాన్ని ఏమైనా అనుమానిస్తున్నామా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు? ఫస్ట్ ఇక్కడ వెరిఫై చేద్దాం సార్. ఇట్లా కాకుండా మీరు ఇంకోలాగా చెప్పేది సార్. ముందు ఇక్కడ వెరిఫై చేద్దాం. ఫస్ట్ ఇక్కడ క్లియరా మీరు? సార్ మీకు సమస్య క్రియేట్ చేస్తున్న 3 సంబంధాలు రాయండి అని ఉంటే బాగుండేది. కానీ మీకు ముఖ్యమైన అంటున్నారు, మనకి సమస్య క్రియేట్ చేస్తుంది ఈ ముగ్గురు వల్ల ఉండదు, భార్య వల్ల ఉండదు, బిడ్డ వల్ల ఉండదు. కానీ మనకి ఎక్కువ హెడేక్ క్రియేట్ చేస్తున్న సంబంధాలను రాయండి, వాటిని అనలైజ్ చేయండి. అది క్లియర్ ఉంటే సార్ రెడ్డి గారు అది రేపు వస్తుందండి, టాపిక్ వస్తుంది సార్. ఇప్పుడు ఫస్ట్ మన ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు కదా, చేద్దాం సార్. అదే సార్, కొంచెం నిదానంగా వెళ్దాం రెడ్డి గారు. ఫస్ట్ ఇల్లు, తర్వాత ఆఫీసు, తర్వాత కమ్యూనిటీ, తర్వాత సొసైటీ. ఇది వెరీ ఇంపార్టెంట్ కదా. ఇది దగ్గర నుంచి దూరంగా వెళ్దాం. ఓకే హనుమంతరెడ్డి గారు? ఓకే. సో ఫస్ట్ ఏంటంటే అండి, మనము చాలా ఈజీగా చెప్తాం ఇక్కడ ఓకే అని. కానీ అదే ఒక సినిమా ఫేమస్ డైలాగ్ ఉంది కదా, మన చాలా వరకు మన బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, మన చాలా నాస్టీ బిహేవియర్ ఎక్కువ అయిన వాళ్ళతోనే ఉంటుందండి, బాగా క్లోజ్ వాళ్ళతో ఉంటుంది. మీరు ఒకసారి గమనించి చూడండి. అయితే ఏంటంటే చాలా వరకు వీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే అదే బిహేవియర్ కనుక బయట వాళ్ళతో ఉంటే ఆ రిలేషన్ ఎప్పుడో కట్ అయిపోయేది. ఇక్కడ రిలేషన్ ఇంకా ఇంటాక్ట్ అయి ఉంది కాబట్టి చాలా సార్లు మనం గమనించాం. బట్ వాట్ ఐ రియల్లీ ఆస్క్ యూస్ దాట్, ఏ సంబంధం అయితే మీరు 3 సంబంధాలు రాశారో జాగ్రత్తగా చూడండి. ఈ 3 సంబంధాల్లో 24 అవర్స్లో ఎన్నిసార్లు రియాక్ట్ అవుతున్నాం అండ్ ఎన్నిసార్లు ఈ నిరర్ధక భాష మాట్లాడుతున్నాం. నిరర్ధక భాష అంటే ఆ మాటల వల్ల కాంట్రిబ్యూట్ అవ్వట్లేదు, సంబంధం ఇంకా బెటర్ అవ్వట్లేదు, అలా ఉందంతే. అది ఒక్కసారి చూద్దామండి. బయట విషయాలు హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ, బిలీవ్ మీ. అది పొద్దున్న చెప్పారు కదా సుమన్ గారు, ఏది చెప్పినా ఒక ప్రపోజల్ గానే తీసుకోండి, డోంట్ బిలీవ్ ఇట్, బట్ వెరిఫై చేయండి. ఇక్కడ ఈ సంబంధంలో ఆల్మోస్ట్ 16 అవర్స్ మనం యూఆర్ లివింగ్ ఇట్. ఇక్కడ కంటికి కనిపిస్తుంది క్లియర్ గా, థియరీ ఏముండదండి దీంట్లో. ఈ విశ్వాసం అనే పదం ఉంది కదా, దాని అచ్చ తెలుగు పదం మీనింగ్ ఏంటంటే, విశ్వము ఎలా ఉన్నదో అలా చూస్తే మనలో కలిగే భావాన్ని విశ్వాసము అన్నారు. అది ఎలా ఉందో వస్తువు అలా చూస్తున్నామా ఫస్ట్? ఇప్పుడు ఏంటంటే మనం అనుకున్న విధంగా అవతలవాడు ఉండాలనుకుంటున్నాం, కాదండి, అవతలవాడు ఎలా ఉన్నాడో అలా చూస్తున్నామా ఫస్ట్? అది చాలా ఇంపార్టెంట్. సో నేను అనలైజ్ చేస్తానండి, ఇంకొంచెం అనలైజ్ చేసినప్పుడు మీకు కొంచెం కనెక్ట్ అవుద్ది పాయింట్. ఫర్దర్ గా ప్రాబ్లం ఒకటి తీసుకుని అనలైజ్ చేస్తాను. నమస్తే శివ గారు, నేను ఒకసారి మాట్లాడొచ్చా అండి? ప్లీజ్ గో హెడ్ అండి. అంటే ఈ పార్టిసిపెంట్స్ దృష్టిలో నేను మాట్లాడుతున్నాను. సరే, రెడ్డి గారు ఎవరో అన్నారు కదా, నేను ఇలాగ 7 years బ్యాక్ ఫస్ట్ అటెండ్ అయ్యి 3 years దీని మీద అసలు డౌట్ పడ్డాను. ఇవన్నీ జరిగాయి కాదు, సొసైటీ అంతా ఎలా ఉంది, ఇదంతా కాదులే మనకు ఆల్రెడీ తెలుసులేని నేను అనుకునేవాడిని అండి. 3 years తర్వాత రియల్ గా ఫస్ట్ నేను ఆ నాలెడ్జ్ ని నేను అర్థం చేసుకుని, ఇప్పుడు మీరు చెప్పేటప్పుడే నేను అడ్డుపడిపోతున్నాను, నా ప్రీ కండిషన్ అడ్డుపడిపోతుంది, ఇది కాదు అని. ఇది రైట్ రాంగ్ అని పక్కన పెట్టి ఫస్ట్ కంప్లీట్ గా విని నా లోపల డైజెస్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు రైట్ రాంగ్ అప్పుడు డెసిషన్ తీసుకోవాలి కదా అండి.
రెడ్డి గారు అర్థమైంది. మనం వినే దృష్టిలో నేను సేమ్ ఇలాగే అపోజ్ చేసేవాడిని అండి. ఈ 4 years నుంచి వర్క్ చేయటం మొదలు పెట్టిన తర్వాత అవతల వాళ్ళతో సంబంధం లేదండి నాలో హార్మోనికి. అది అర్థమైంది. ఓకే సార్. మీకు అర్థమవుతుంది. ఫస్ట్ వినేటప్పుడే ఒక కండిషన్ వచ్చి అడ్డుపడిపోతుంది కదా, అదే అదే సమస్య అండి, అంతే. లేదండి, ప్రపంచానికి ఆ ఎక్స్పీరియన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు సహజం అండి. అది సహజం. మీరు రైట్ సార్. ఎందుకు చెప్తున్నానంటే పార్టిసిపెంట్స్ ఏ దృష్టిలో వినాలంటే ఫస్ట్ అసలు ఎవరు బయట వ్యక్తి సంబంధం లేదు మనకి. నేను హార్మోనిలో ఉండాలి కాబట్టి మీరు చెప్పేది నేను శ్రద్ధగా ఫస్ట్ అలో చేయాలి. రైట్ రాంగ్ అనే ఒక డెసిషన్ లేకుండా, ప్రీ కండిషన్ లేకుండా పూర్తిగా అయినా దాన్ని వదిలేసి తర్వాత నేను అనలైజ్ చేయటం మొదలు పెడితే అది అర్థం అవుతుందని ఒకసారి జస్ట్ అంటే నేను విన్నప్పుడు ఎలా అయితే నా లోపల అడ్డుపడ్డందో మా పార్టిసిపెంట్స్ కూడా అలా ఉండకూడదు అనే భావంతో నేను చెబుతాను. గుడ్ సార్. కశ్యప్ గారు గో హెడ్ అండి. ఒక ఎగ్జాంపుల్ అండి, ఇక్కడ ఇందాక సార్ చెప్పిన దానికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనము అంటే ఈ ఫస్ట్ IIIT జీవన విద్య 12 సంవత్సరాల ముందు ఒకసారి హాజరయ్యా నేను. అప్పుడు అంటే అది ఎలా ఉపయోగపడుతుందో కూడా చెప్తాను. మనము ఒక కుటుంబంలో ఉంటాము, పెళ్ళి అవుతుంది. పెళ్ళైన తర్వాత ఏదైనా తెలుసు కదా మీకు, ఒక కమిట్మెంట్ కానీ ఏదన్నా కానీ మనం ఒక నెలలోనే చాలా మార్పు తీసుకోవాల్సి వస్తుంది. అలా ఉపయోగపడుతుంది. అలా ఇప్పుడు ఈ సెషన్స్ అనేది అంటే మనం ఏం చేస్తామంటే ఒక మార్పు వచ్చినప్పుడు ఆ మార్పు మనం క్లోజ్ అంటే అవాయిడ్ చేయలేము. లైక్ ఇట్స్ నాట్ ఏ బీటింగ్ అరౌండ్ ద బుష్, అంటే ఈట్ ద ఫ్రాగ్ అంటాం కదా, యూ హావ్ టు డైజెస్ట్ ఇట్ అండ్ యూ హావ్ టు డూ దట్. అలాంటప్పుడు ఈ మైక్రోనే అండి మనం అంటే ఇప్పుడు అంటే జస్ట్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ మన అమ్మ లేదా మన తమ్ముడు మన నాన్నతో ఫస్ట్ గిరిగీసుకుంటే ఒకరు కాకుండా ఇంకోళ్ళు వచ్చినప్పుడు మనం బాగా అర్థం చేసుకోగలం. మనం ఎప్పుడైతే మనము ఈ క్లోజ్ సర్కిల్ ని మనం కన్సర్న్ పెట్టకుండా లేకపోతే క్లోజ్ సర్కిల్ ఎప్పుడైతే చేయగలమో అప్పుడు ఏమవుతుందంటే కోపం ఈజీగా అవుతుంది. లైఫ్ అనేది చాలా చాలా ఈజీగా అవుతుంది. అది నా ప్రాక్టికల్ గా నేను చూశాను కూడా. అది మిగతా వాళ్ళకి ఒక 6 నెలల సమయం పెడితే ఈ వర్క్షాప్ ద్వారా ఒక 15 రోజుల్లో మన స్థితికి చేరుకోగలం. నాకు అది నాకు స్వానుభవం అంటే అది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అండి, క్వశ్చన్స్ ఆన్ ద కాన్సెప్ట్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. సార్ మార్నింగ్ సుమన్ సార్ క్లాస్ లో ఒక చిన్న డౌట్ వచ్చింది సార్ నాకు. చెప్పండి సార్. సార్ ఆ సార్ ఏమన్నారంటే 2 సిచ్యువేషన్ తీసుకున్నారు సార్. ఐ వాంట్ టు బి హ్యాపీ, అది ఇంటెంట్ కింద చెప్పారు సార్. ఇంటెన్షన్, ఉద్దేశపూర్వకంగా. నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ ఆల్వేస్ ఏబుల్ టు మేక్ మై సెల్ఫ్ హ్యాపీ, దీన్ని కాన్ఫిడెన్స్ కింద చెప్పారు సార్. ఒకసారి దీని వివరంగా చెప్తారా సార్? ఎందుకంటే నేను ఇక్కడ 120 మందికి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ నేను తీసుకుంటున్నా సార్ యాజ్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో. నేను ప్రెసెంట్ ఇది హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ చెప్తున్నాను సార్. నాకు ఈ యొక్క ఇంటెంట్ అండ్ కాంపిటెన్స్ ఈ 2 డెఫినేషన్స్ కొద్దిగా అర్థం అవ్వలేదు సార్. అంతే సార్. సత్యరాజ్ గారు, నా రిక్వెస్ట్ ఏంటంటే పర్సనల్ లైఫ్ లో ట్రై టు వెరిఫై అండి. అప్పుడు ఈజీగా పదాల దగ్గర కాకుండా మీనింగ్ కనిపిస్తుంది. సో ఇంటెంట్, కాంపిటెన్సీ పదాలు తీసేయండి. ఓకే సార్. సహజంగా మనకున్న కోరిక ఏంటి? ఫస్ట్ రోజు నుంచి మాట్లాడుతున్నాం కదా, ఏ పని చేసినా ఎందుకు చేస్తున్నామని. సుఖంగా బ్రతకటానికే, ప్రశాంతంగా ఉండటానికే, మనశ్శాంతితో బతకటానికే. ఇదే కదా చెప్తుంది, ఆ తృప్తితో, సాటిస్ఫాక్షన్తో ఉండటానికే అని. ఇది మీకు ఇప్పుడు ఈ కోరిక ఉంది కదా సత్యరాజ్ గారు? అలా ఉండగలుగుతున్నారా? ఉంటున్నా సార్. మోస్ట్ ఆఫ్ ద టైం అలా ఉంటున్నారా, లేకపోతే ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయా? లైక్ మనశ్శాంతి లేకుండా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, హెచ్ఓడి సార్ వల్ల, రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల. సో ఇప్పుడు సహజంగా ఉన్న కోరిక ఉంది కదా సుఖంగా ఉండాలని, పదం ఇచ్చారు మన ఇంటెంట్ అని, ఉద్దేశము అని. ట్రై టు క్యాచ్ ద యాక్షన్ అండి. అప్పుడు పదం అనేది ఏ పదం అన్నా పెట్టండి, ఈ పదం కాదు ఇంకో పదం ఉపయోగించుకోవచ్చు. కోరికకి అనుగుణంగా కార్యం ఉండటం, నా యాక్షన్ ఉండటం, నా ఎబిలిటీ టు డూ అకార్డింగ్ టు మై విష్, ఇది సామర్థ్యము అన్నాం. అనుకున్న దానికి అనుగుణంగా ఆచరణ ఉండటం, ఆచరణ చేసే సామర్థ్యం ఉండటం, దీన్ని కాంపిటెన్స్ అన్నారు. సామర్థ్యము.
పెద్ద కష్టమైన ఏం కాదండి. ఇంట్లో మన లైఫ్‌లో చూసుకోవచ్చు మనం. చాలా విషయాలు మనం అనుకుంటాం గానీ చేయలేము. కొన్ని విషయాలు అనుకున్నాము, చేస్తాము. చేసే వాటిల్లో మన సామర్థ్యం ఉంది. చేయలేని వాటిలో సామర్థ్యం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అనుకుంటున్నాను. నేను మీకు అర్థం చేయించలేకపోవచ్చు. అంటే నాకు ఆ సామర్థ్యం లేదు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పే సామర్థ్యం లేదు. కానీ అసలు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని అనుకుంటున్నానా? డెఫినెట్‌గా అనుకుంటున్నాను. దాన్ని ఇంటెంట్ అంటారా సార్? ఆ! ఇప్పుడు మీరు ఒక విషయం మాట్లాడుతున్నప్పుడు నేను మిమ్మల్ని కట్ చేశాననుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సార్ ఎవరో మాట్లాడుతున్నారు. సార్ ఒక్క నిమిషం సార్ ఈ క్వెషన్ తీసుకొని మళ్ళీ వస్తానని. ఇప్పుడు సార్ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి శివ యొక్క ఉద్దేశాన్ని అనుమానించటం. శివ కావాలనే నన్ను మాట్లాడనివ్వలేదు. 2 ఇప్పుడు ఉన్న పరిస్థితికి అనుగుణంగా అతను డెసిషన్ తీసుకోవాల్సొచ్చింది అని నా సామర్థ్యాన్ని అనుమానించటం. అదే చూడటం. ఈ 2 మన ఆప్షన్సే గదా! ఇక్కడ ప్రపోజల్ ఏంటంటే, ఎప్పుడైతే ఇతను కావాలనే చేస్తున్నాడు అనే వస్తుందో, వెంటనే మనలో ఆ నెగెటివ్ ఫీలింగ్ వస్తదండి అవతల వ్యక్తి పట్ల. అది ప్రపోజల్. ఎప్పుడైతే ఓకే అతనికి ఇది సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు అనేది నా సామర్థ్యాన్ని చూస్తారో, అప్పుడు ఇంకో విధంగా ఆలోచిస్తామనమాట. అప్పుడు ఫస్ట్ ముందు మనలో హెజిటేషన్ ఉండదు. ఇప్పుడు ఫస్ట్ మనం అడగాల్సిందేంటంటే, మనలో హెజిటేషన్ వస్తున్నప్పుడు ఈ ప్రశ్న అడగాలండి. నేను ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని ఏమన్నా అనుమానిస్తున్నానా? ఇది మనం అడగాల్సిన ప్రశ్న. మనం రియాక్ట్ అవుతున్నాం కదా సంబంధాల్లో. ఒక విషయం వచ్చినప్పుడు ఇంట్లో హీటెడ్ డిస్కషన్స్ ఉంటాయి గదా! ఏదో కాన్ఫ్లిక్ట్ వస్తుంది గదా! ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ నేను ఇలా చేయాలి అంటాను. హస్బెండ్ కాదు ఇలా చేస్తే బావుంటదని. ఏదో ఒక విషయం ఇప్పుడు హస్బెండ్ చెప్తారు నేను ఇలా వస్తాను టైంకి అని. ఆ టైంకి రారు. సో, ఏదో ఒక విషయంలో కాన్ఫ్లిక్ట్ వస్తుంది గదా! సో, మీరు వీడియో గనుక చూస్తుంటే దాంట్లో ప్రొఫెసర్ ప్రదీప్ గారు తన పర్సనల్ ఎగ్జాంపుల్ ఇస్తారు. మీరు గమనించుంటే. సో, ఎప్పుడైతే ఏంటంటే అండి, ఈ కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు రాదు అంటలేదండి. మనం ఇంకా ఎన్‌లైటన్‌గా అయిపోలేదు గదా! ఈ కోపం అనేది, ఈ గట్టిగా చెప్పటం అనేది ఇది న్యాచురల్ మనకి. అయితే ఎప్పుడైతే ఈ క్లారిటీ ఉంటదో అండి, ఫస్ట్ నోట్లో నుంచి వచ్చే భాష మారుతదండి. నంబర్ 1 కంప్లెయింట్ మోడ్‌లో ఉండమండి. సెకండ్ ఏంటంటే, మనం బాయిల్ అయిపోం. మనం ఊగిపోవట్లేదు. థర్డ్ ఉపకారం ఏం జరుగుతుందంటే, మనము ప్రాబ్లమ్‌లో ఉన్నామా? సొల్యూషన్‌లో ఉన్నామా? ఈజీగా తెలుస్తది. అవతల వాళ్ళు రైట్ అని ఎక్కడ అంటలేదండి. చాలా ఇంపార్టెంట్ పదం. అవతలి వాళ్ళ వల్ల తప్పు జరుగుతుంది. నో డౌట్. ఎప్పుడైతే ఈ అవగాహన ఉండదో, టెన్షన్ బయట ఉంది, నాలోనూ ఉంది. ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఉండదో, ఎప్పుడైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో, ప్రాబ్లమ్ బయట ఉంది. అతనితో ప్రాబ్లమ్ ఉంది. నాలో బాయిలింగ్ లేదు. నేను ప్రాబ్లమ్‌ని ఈజీగా చూస్తున్నాను. ప్రాబ్లమ్ ఎక్కడుంది? ఏంటి? సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు నేను చేయగలనా లేదా? ఇవన్నీ క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తున్నానండి. ఇది బ్యూటీ. నేను సమస్యలోనే ఉంటున్నానా? సమాధానం వైపు ఉంటున్నానా? విశ్వాస భావం అనే మనకు అర్థమైతే అండి, న్యాచురల్‌గా సొల్యూషన్ వైపు వెళ్తుంది మన మైండ్. న్యాచురల్‌గా. సొల్యూషన్‌లో మీరు పార్ట్ అవ్వలేకపోయి ఉండొచ్చు. అట్‌లీస్ట్ ప్రాబ్లమ్ నాలో అయితే లేదు. ఇప్పుడేమవుతుందంటే అండి, ఎవ్వరైనా మనల్ని ట్రిగ్గర్ చేసేస్తున్నారు ఇప్పుడు. చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. ఈ విషయం కరెక్ట్‌గా అర్థం అవ్వాలి. చంద్రశేఖర్ రెడ్డి. చంద్రశేఖర్ గారు గో హెడ్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు సామర్థ్యము దీనికి ఇంకోటి ఏమన్నారు
ఉద్దేశం ఆర్ లైక్ న్యాచురల్ డిజైర్ అనుకోండి. కరెక్ట్ సార్. నేను దాంట్లో మార్నింగ్ ఆ మాటల్లోనే చాలా వరకు 50% కవర్ అయిపోతున్నాయి నాకు కూడా పర్సనల్. ఇప్పుడు యాక్చువల్ గా నేను ఏదో వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తా, వాళ్ళు నేను ఉద్దేశంతో ఎక్స్పెక్ట్ చేస్తున్నా, అవి వాళ్ళు చేయలేకపోతున్నారు. ఆటోమేటిక్ గా మీరు చెప్పినట్టు రిలేషన్ లో కొద్దిగా కాన్ఫ్లిక్ట్ వచ్చి అదే సామర్థ్యంతో ఆలోచించిన సేమ్ పాతకు కూడా కొద్దిగా 50% మ్యాక్సిమం నాకు అర్థమైపోయింది. అరే వాళ్ళకి సామర్థ్యం లేక ఇలా చేయలేకపోయినారు అని. అది ఓకే సార్. సెకండ్, సేమ్ నేను మా ఫ్రెండ్స్ ఒక 20 years ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరం బిజినెస్ చేసాము, 4 years చేసాము. అతని మీద నాకు ఓకే 20 years నుంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరం కలిసే బిజినెస్ చేసాం. ఇద్దరికి సేమ్ నాలెడ్జ్ ఉంది, సేమ్ బిజినెస్ లో సేమ్ నాలెడ్జ్ ఉంది. ఓకే, ఇంకా ఆయన కంటే కూడా నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది. బిజినెస్ డెవలప్ చేసాము, సంపాదించాము కూడా ఇద్దరము. కానీ అతను నాకంటే ఎక్కువ డబల్ సంపాదించాడు. కాకపోతే అది నాకు ఉద్దేశపూర్వకంగా అనుకోకపోయినా రియల్ గానే అతను మనకు ఈడ డబ్బులు తీసుకుంటున్నాడు, ఈడ ఎక్స్ట్రాగా ఎర్న్ చేస్తున్నాడు అదే బిజినెస్ లో అనేది మాత్రం నాకు తెలుస్తా ఉంది కూడా. కానీ ఆ 4 years మనం ఇంకెలాగో రిలేషన్ మనం బయట పడిపోవాలని చెప్పి బయట కూడా వచ్చేసాం. సేమ్ టైంలో ఈ 2 years లో వెళ్ళలేదు, బిజినెస్ క్లోజ్ చేసుకొని వచ్చేసాం. 22 years నుంచి బెస్ట్ ఫ్రెండ్సే ఇద్దరు. కానీ ఇప్పుడు అతని ఉద్దేశం పక్కన పెడదాం, ఉద్దేశమా సామర్థ్యమా తర్వాత క్వశ్చన్ ఇద్దరిది. కానీ ఇప్పుడు ఫ్రెండ్షిప్ లో అతనైతే మనకు తెలిసి రియల్ గానే మనకు అక్కడ ఎక్స్ట్రా ఎర్న్ చేస్తున్నాడు. సేమ్ ఉన్న బిజినెస్ లో సేమ్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడు సేమ్ గా ప్రాఫిట్ రావట్లేదు, ఎక్స్ట్రా ఎర్న్ చేస్తున్నాడు, రియల్ గా తెలుస్తుంది. అతనితో మనం మంచిగా ఎలా ఉండగలుగుతాం? ఇంకా నేను మీరు చెప్పిన విధానంలో సామర్థ్యం అతనికి వీక్ ఉందనే ఉద్దేశపూర్వకంగా అనుకోకుండా సామర్థ్యంలో అతను తేడా ఉన్నాడు అని అనుకుందాం. కానీ నేనైతే అక్కడ లాస్ అవుతున్నా ప్రజెంట్ తెలిసి. అతనితో నేను ఎలా మంచిగా ఉండగలను అనేది నేను క్వశ్చన్. పోగొట్టుకోదలుచుకోలేదు రిలేషన్, కానీ రియల్ గా తెలుస్తా ఉంది నాకంటే డబుల్ అమౌంట్ అక్కడ ఎర్న్ అయిపోతుంది. అది నాకు ఇచ్చేవాళ్ళు తెలుసు, ఎలా మోసం జరుగుతుందో తెలుసు, ఎవ్రీథింగ్ తెలుసు. కానీ నేను ఇంకా తెలిసినా తెలియకుండానే 4 years చేసేసి బయటపడ్డాను. ఇప్పుడు దాంట్లో కంటిన్యూషన్ లో రిలేషన్ అయితే ఫోన్ పైన ఉంది. ఆ 4 years ముందు 20 years వరకు మెయింటైన్ చేశాను కదా రిలేషన్, అప్పుడు ఒక విధంగా కనపడుతున్నాడు అతను. ఈ 4 years బిజినెస్ చేసిన తర్వాత అప్పుడు ఒక రకంగా నా మనసులో ఆయన ఫిక్స్ అయిపోయాడు, ఇతను మోసగాడు అని ఫిక్స్ అయిపోయాడు. 4 years క్రితం వరకు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్నాను, సేమ్ అదే సేమ్ పర్సన్ ను ఇప్పుడు 4 years తర్వాత రియల్ గా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇంకా రిలేషన్ ఉంది సార్, రిలేషన్ ఉంది. కానీ నేను అతనిలో సేమ్ రిలేషన్ మంచిగానే ఉన్నాను. అతను మాత్రం నా మైండ్ సెట్ లో ఒక ఇతను ఇది అంటే అతను వేస్ట్ గాడు అన్నట్టు మైండ్ లో ఉండిపోయింది. అతనికి నేనైతే 24 years నుంచి ఎట్లున్నాను అట్లనే ఉన్నాను. ఇప్పుడు ఎలా తీసుకోవాలి? స్టెప్ బై స్టెప్ వెళ్దాం సార్. ఫస్ట్ మీకు ఆ రిలేషన్షిప్ కావాలా వద్దా? ఓకే సార్, మీరే చెప్పండి, ఆన్సర్ చెప్పండి సార్. రిలేషన్షిప్ అంటే ఇంకా మనకు అది జరిగింది కాబట్టి మనకు అవసరం లేదని ఉండిపోయినాము. కానీ అతను ఫోన్ చేస్తాడు, నేను ఫోన్ చేస్తున్నా, అంతవరకే. కానీ లోపల మాత్రం ఫీలింగ్ అయితే సరిగ్గా లేదు కదా, లోపల ఫీలింగ్ సరిగ్గా లేదు. ఫీలింగ్ నా వరకు అయితే లేదు, ఆయనకు ఉంది. ఎందుకంటే నేను చేయలేదు కదా. నేను ఎట్లున్నానో 20 years నుంచి ఈ బిజినెస్ అయినా కూడా సేమ్ ఉన్నాను, ఇంకా హెల్ప్ చేశాను. ఆయనకు నా మీద లేదు ఆ ఫీలింగ్స్, ఇంకా బెటర్ అయినాయి. కానీ నాకు మాత్రం ఆయన వైపు నుంచి బెటర్ కాకుండా ఇంకా చాలా బ్యాడ్ అయిపోయింది పొజిషన్. అదే సార్, ఇప్పుడు సిచ్యువేషన్ మీరు చెప్పారు కదా, మీరు కొంత డేటా ఇచ్చారు. ఈ డేటాతో నేను అనలైజ్ చేయడం కష్టము. ప్రిన్సిపల్ చెప్తాను, మీరు అనలైజ్ చేయండి మీ డేటా, మీ సిచ్యువేషన్ ని చెప్పండి. ఫస్ట్ సంబంధం కావాలా వద్దా? ఓకే, ఫస్ట్ ఇక్కడ ఫిక్స్ ఇంపార్టెంట్ సార్. వద్దనుకో, ఇంకా అంటే ఇంకా మనిషి కనపడతా ఉంటాడు కాబట్టి పైకి మాత్రం టచ్ లో ఉంటున్నాం. ఇంకా మనిషి సో సంబంధం వద్దు అనుకుందాం. మీరు ఇంటర్నల్ గా హ్యాపీయా? ఏం సార్, సంబంధం వద్దు, నాకు ఆ మనిషితో సంబంధం వద్దు, ఇది జరిగింది, ఇంటర్నల్ గా మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ సార్. దాన్ని వదిలేసేయండి, ఇంకెందుకు ప్రాబ్లం, ఎందుకు రైట్, ప్రాబ్లం లేదు కదా. అట్లా అనుకుంటే వదిలేసుకుంటూ పోతే ఫ్రెండ్స్ మిగలరు కదా.
అది కూడా ఉంది కదా. ఇప్పుడు సేమ్ నేను నా ఎగ్జాంపుల్ ఏదైతే చెప్పానో ఇద్దరితో అలానే అయింది. 4 years ఒకరితో చేశాను, 4 years ఏమన్నారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఈ రెసిడ్యూ ఉంది కదా, ఈ మిగులు అనేది ఉంది కదా, అరే సార్ దాన్ని ఏమంటారు, ఫ్రెండ్ ఇలా వదిలేసుకుంటా పోతే ఎలా అనేది ఉంది కదా. అవును అవును. సో ఇప్పుడు ఆ సంబంధం వదిలినప్పుడు హ్యాపీగా లేదు కదా, లోపలైతే బాధగానే ఉంది కదా. హ్యాపీ ఉంది సార్. అంటే ఇంక ఇట్లా వదులుకుంటేనే పోవాలన్నా. ఇప్పుడు బిజినెస్ లో ఇంతకు ముందు ఫ్రెండ్ కూడా సేమ్ చేశారు. మీరు లాస్ట్ లో ఒక మాట అన్నారు ఇంతకు ముందు, అతని గురించి నేను అవగాహనే రాంగుల్లో చేసుకున్నానా, సామర్థ్యం అతను ఇంతే. యాక్చువల్ గా మనం అతన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకున్నానా, అంటే అతను మంచోడు, అతను కరెక్ట్ గా చేస్తాడు అనుకోని పోయినాను. కానీ రియల్ గా మీరు చెప్పినట్టు సామర్థ్యాన్ని నేను ముందే ఇతను ఇట్లా చేస్తాడు అనే సామర్థ్యాన్ని గమనించలేదా. వెరీ గుడ్, అంతే కదా. మీరు అన్నారు ఇంతకు ముందు, ఆ మనిషినే మీరు కరెక్ట్ గా అవగాహన చేసుకోలేదు కాబట్టి ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేసుకున్నారు. మంచోడు, బిజినెస్ లో ఈక్వల్ గా పనిచేస్తాడు, నువ్వు కష్టపడుతున్నావు, ఇద్దరం కష్టపడుతున్నాం, చేసుకుందాము అని నేను ఓవర్ ఎక్స్పెక్టేషన్ అతను చేసి, అతను ఒరిజినాలిటీ సామర్థ్యం ఇదేనా, అతను నాకు 2 రూపాయలు ఇచ్చి అతను 4 రూపాయలు తీసుకునే సామర్థ్యాన్ని గమనించలేదా. ఇప్పుడేమైనా గమనించినానా అనేది మీరు అన్నందుకు మళ్ళా కొద్దిగా క్లారిటీ వచ్చింది. అప్పుడు అన్నారు ఆ పర్సన్ అలాంటి వాడని ఎందుకు అనుకోలేదు అని అన్నారు మీరు. అలానే ఉన్నోడిని అలానే ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేదు. అతను యాక్చువల్ గా అలా 2 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవడానికి అతను రెడీగా ఉన్నాడు. అతన్ని మనం ముందు గమనించక అలానే యాక్సెప్ట్ చేయలేక మనం అతను మంచోడుగా యాక్సెప్ట్ చేశాం కాబట్టి దీన్ని సమర్థతను ఇప్పుడు ఒరిజినల్ గా తెలిసింది కాబట్టి, అంతకుముందే తెలిసింది అంటే మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళం. అరే ఇతను తీసుకుంటాడు మనకంటే ఇంకో 2 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాడు అనే ముందే తెలిసింది అంటే మనం యాక్సెప్ట్ చేసేవాళ్ళం మేము సేమ్ మనిషిగా. అప్పుడు మంచిగా ఎక్స్పెక్ట్ చేశాము ఈక్వల్ గా పనిచేస్తాడని. ఇప్పుడు చేసినాక బిజినెస్ చేసినాక 2 తక్కువ పంచిచ్చాడు. అప్పుడు ఏమనుకుంటున్నాము, అతని రియాలిటీ ఇప్పుడు బయటపడింది కాబట్టి మనము అతన్నే మనం సమర్థతను గమనించలేదేమో అని నేను ఇప్పుడు మీరు అన్న మాటకు అనుకుంటున్నాను. అదే సార్, అయితే ఎప్పుడైనా మీలో పాజిటివ్ ఫీలింగ్ ఉంటే ఈ 2 ఉండవండి. ఓకే. పశ్చాత్తాపం కానీ, సారీ ఫీలింగ్ కానీ, ఓకే, లేదు ఈ కోపం, ఈ వ్యతిరేక భావం ఇది ఉండదండి. అది లేదు అంటే మనం వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించట్లేదు, వాడి సామర్థ్యంలో లోపం ఉందని క్లియర్ గా చూస్తున్నాం. అయితే నాకు సంబంధం ఇంపార్టెంట్ అనుకుంటే ఇప్పుడు ఆ అతని కాంపిటెన్సీని, అతని సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేసే బాధ్యత ఎవరిది? మనదే. కానీ మనకి ఆ సామర్థ్యం ఉందా? మనకు అవసరం లేదు. ఎదుటోళ్ళని ఇంకా సామర్థ్యాన్ని పెంచి అతన్ని మంచి చేసే అంత ఆలోచన ఇట్లా చేయకూడదు అనే అవసరం మనకు లేదు. ఇంకా మీరు చెప్పినట్టు సంబంధాన్ని లేదు అన్నప్పుడు ఇబ్బంది ఉండదండి. లేకపోయినా ఫస్ట్ మనసులో ఎలాంటి భావం క్యారీ చేస్తున్నారు, మనసులో వ్యతిరేక భావం ఉంది సార్ బాగా. సో అది చెక్ చేసుకోండి. ఇట్లా చేసిన అనేది ఒక వ్యతిరేక భావం ఉంది. ఎందుకంటే మనం నాలెడ్జ్ చేసి మనం సెట్ చేసి బిజినెస్, అతను మళ్ళా నేను అక్కడ లేకుండా అయిపోయాను. భావం అయితే ఉంది. ఈ ప్రిన్సిపల్ అప్లై చేయండి సార్. ఈ ప్రిన్సిపల్ ఎప్పుడైతే అర్థం ఉందో ముందు ఆ నెగిటివ్ ఫీలింగ్ అనేది పోతుంది. ఓకే, నాకు ఆ సంబంధం కావాలి అన్నప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకోండి. మీరు ప్రొయాక్టివ్ గా వెళ్ళి తనకి హెల్ప్ చేయండి. లేదు నాకు అవసరం లేదు అన్నప్పుడు యూ ఫస్ట్ అట్లీస్ట్ మీలో ప్రాబ్లం లేదు కదా, నాలో ప్రాబ్లం లేదు, అంతే. దట్స్ ద ఫస్ట్ స్టెప్. తర్వాత ఏంటంటే అండి, చాలా సార్లు అయిన వాళ్ళల్లో సంబంధాల్లో అలా చూస్తూ ఉండలేమండి. ఆ పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది సంబంధం వద్దు అనుకునేటప్పుడు. సంబంధం ఉండి పక్కన ఉన్నప్పుడు ప్రాబ్లం ఒకటి, ఆ సంబంధం నాకు వద్దు అని కట్ చేసుకుని వెళ్ళిపోతాం కదా, అప్పుడు ఇంకా పెయిన్ పెరుగుతుంది మనలో. ఇది నీతి సహజ విధి, ప్రకృతి సిద్ధంగా ఉన్న లా ఏంటంటే సంబంధం ఆల్రెడీ ఉందండి, దాన్ని కట్ చేయలేము అనమాట. అందుకే బాధ వస్తుంది. ఇప్పుడు నేను వచ్చేసాను అదే బిజినెస్ నుంచి, అతను ఇంకా గ్రో అయిపోయాడు. నాకు ఈర్ష్య అనేది పుట్టింది. ఇప్పుడు దీన్ని ఎలా మనం బయటపడాలి? ఇప్పుడు నేను సెట్ చేసిన బిజినెస్ సార్, అతను ఇవి చేస్తున్నాడు అని చెప్పి నేను అక్కడి నుంచి బయట వచ్చేసాను. ఇప్పుడు అతను ఇంకా గ్రో అయిపోయింది. ఇంకా 2 బదులు 4 అయినాయి, 4 బదులు 8 అయినాయి.
మెకానిక్ షాప్స్. సార్ ఇప్పుడు నేనేమో ఎక్కడ ఉండాలని అక్కడే ఉన్నాను. అదే సార్, ఇంకా Okay. 3వ రోజే కదా, ఇంకా ఉంది కదా, హెల్ప్ అవుతుంది మీకు. Okay. విల్ బి గెటింగ్ ఇట్. అయితే ఇక్కడ ఈ 2 విషయాలు ఉన్నాయండి, కొంచెం మీ క్వశ్చన్స్ అన్నిటికీ కొంచెం హెల్ప్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. సామర్థ్యము అన్నప్పుడు 2 విషయాలు ఉన్నాయి. ఎదుటి వాళ్ళ సామర్థ్యాన్ని చూసేటప్పుడు, నా సామర్థ్యం నేను చూసుకునేటప్పుడు. న్యాచురల్ ఇక్కడ మిస్టేక్ చేస్తామండి. ఎప్పుడైతే ఇక్కడ మిస్టేక్ చేస్తామో వెంటనే వెళ్ళిపోయి మళ్ళీ ఉద్దేశాన్ని అనుమానించేస్తాం. ఒకటి పాత్రత, తెలుగు పదము. రెండవది యోగ్యత. ఈ రెండింటిని సరిగ్గా అర్థం చేసుకోవాలండి. మన పాత్రత, మన యోగ్యత, ఎదుటి వాళ్ళ పాత్రత, యోగ్యత అంటే ఏంటి అంటే, కశ్యప్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారా? సారీ అండి, అది ఇంకా డౌన్ చేయలేదు. ఓకే 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 ఓకే. ఎవరిని తీసుకున్నాను? పాత్రత యోగ్యతలో ఉన్నారు. పాత్రత యోగ్యత. ఎవరు మాట్లాడారండి? నేను చంద్రశేఖర్ రెడ్డిని. పాత్రత యోగ్యత అన్నా. చంద్రశేఖర్ గారు మీరు ఎక్కడ ఉంటారండి? సనత్ నగర్ సార్. సనత్ నగర్, ఓకే సార్. నేను హైదరాబాద్ వచ్చానండి, మీరు నన్ను ఇంటికి పిలిచారు. సార్ మీరు నన్ను గెస్ట్ గా ఇంటికి పిలిచారు సార్ అనుకోండి. ఓకే, మీరు ఇప్పుడు నన్ను గైడ్ చేస్తున్నారు. నేను మీకు ఫోన్ చేశాను, మీ ఇంటికి రావాలి నేను. ఓకే, నన్ను గైడ్ చేయండి సార్. ఓకే, మీరు మా ఇంటికి రావాలి. మీరు ఫోన్ చేశాను. అదే సనత్ నగర్ నుంచి మీరు అక్కడ ఉంటే అడ్రస్ చెప్తాను. అడ్రస్ చెప్పి ఏరియా పేరు చెప్తాను. అక్కడికి వచ్చి పికప్ చేసుకుంటాను. దగ్గరలో ఎక్కడన్నా బస్ స్టాండ్ ఎక్కడికన్నా వస్తే వచ్చినాక కూర్చొని పెడతాను. వాటర్ ఇవి అవి అడుగుతాను. ఓకే, తర్వాత మీరు నాకు అడ్రస్ చెప్పారు, నేను రావట్లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఒకసారి నేను కనుక్కుంటాను ఫోన్ చేసి, వస్తున్నారా లేదా అని. మీరు రాలేదంటే రాలేదు అని అంటారు. మళ్ళీ ఫోన్ చేశారు, మళ్ళీ వస్తున్నానని చెప్తున్నాను, రావట్లేదు. ఓకే, ఇంకా కొద్దిగా ఇరిటేషన్ వస్తుంది. ఈయన వస్తా అంటున్నాడు, రాలేదు, ఇస్తా అంటున్నాడు, రాలేదు. హలో శివగారు సార్, అదే రావట్లేదంటే రాలేకపోతున్నాను అని, రావట్లేదంటే రావట్లేదేమో అని అనుకుంటున్నాను. రాలేకపోతున్నాను అంటే వేరు, రావట్లేదంటే వేరు సార్. రావట్లేదు లేదండి, రావట్లేదు. రావట్లేదంటేనే ఇరిటేషన్ వస్తుంది. రాలేకపోతున్నాను అంటే అట్లీస్ట్ రేపన్నా వస్తారా అని ఒక అడగడానికి ఉంటది ఆ సిచ్యువేషన్స్ బట్టి. రావట్లేదంటే ఎట్లుంటదంటే, ఈ మామూలుగా రెగ్యులర్ గా కంపెనీలో వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు కదా ఇంటికి. సార్ ఇది చెడిపోయింది, గీజర్ చెడిపోయింది అంటే, సార్ వస్తున్నా అంటారు. రేపటి వరకు సతాయిస్తూ ఉంటారు చూడండి. వీడిని ఫిక్స్ చేసుకొని, సరే ఈ రోజు కాకపోతే రేపైనా వస్తాడు కదా అని ఫిక్స్ చేసుకుంటాం. ఓకే, సో వెరీ గుడ్. అయితే ఈ పాయింట్ కి వద్దాం. ఇప్పుడు మీ దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా సార్? అవును సార్. నేను రావట్లేదా, రాలేకపోతున్నానా అని ఎవరు ఇంటర్ప్రిట్ చేస్తున్నారు? ఇంకా నేను అనుకోవాలి, రాలేకపోతే మిమ్మల్ని అడగాలి. అది మాట నన్ను అడగాలి కదా, ఎందుకు రావట్లేదని అడగాలి కదా. అవును అవును, అడుగుతున్నామా ఫస్ట్? లేదు, మనమే ఫస్ట్ ఏదో ఒక స్టోరీ మనం అడుగుతాం సార్. మేము ఇట్లా ఎవరైనా వస్తారంటే మనం కూడా ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది కదా ఇంటి దగ్గర. సో నెక్స్ట్ వెళ్దాం స్టోరీ. అందరు జాగ్రత్తగా వినండి ఈ సంభాషణ. సార్ చంద్రశేఖర్ గారు, ఫస్ట్ మీరు నాకు అడ్రస్ చెప్పేటప్పుడు మీకు తెలిసిన అడ్రస్ చెప్పారా? నేను హైదరాబాద్ లో ఎక్కడున్నానో నన్ను అడిగారా? మీరు అదే ఫోన్ చేస్తే మీరు మా అడ్రస్ ఫస్ట్ చెప్తాం. మీరు ఎక్కడన్నా ఉండని, మా అడ్రస్ అయితే చెప్పడానికి లొకేషన్ చెప్తే, మీరు హైదరాబాద్ లో ఎక్కడున్నా హైదరాబాదే కదా, కాబట్టి ఎంతసేపట్లో వస్తారా ఆ అడ్రస్ మాది చెప్తాం. మీరు ఉన్నా, కూకట్పల్లిలో ఉన్నా, ఎక్కడున్నా పర్లేదు, హైదరాబాదే కదా సార్ ఉండేది. లాంగ్ ఎక్కడ ఉన్నారు? నేను ఉన్నాను, వస్తున్నాను అంటే తిరుపతిలో ఉంటే ఒక 24 hours పడుతుంది, 12 hours పట్టచ్చు. హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి ఎక్కడున్నా 1 hour, మాక్సిమం 1.5 hours. వెరీ గుడ్, వెరీ గుడ్ సార్. ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నానండి కాన్సెప్ట్ కమ్యూనికేట్ చేయడానికి. అందరు ఇది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారి ప్రకారం, చంద్రశేఖర్ గారు వెరీ రైట్. అడ్రస్ ఆయన ఎక్కడున్నారో దాని అడ్రస్ గురించి 4 సార్లు కదా 5 సార్లు వివరంగా చెప్పారు. ఒక్కసారి కాయిన్ ని ఫ్లిప్ చేద్దాం. ఫస్ట్
అవతల వాళ్ళని గైడ్ చేయాలి అన్నప్పుడు అవతల వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలా విషయాన్ని, మనకు వచ్చిన విధంగా చెప్పాలా, లేదు మనకు తెలిసిన విధంగా చెప్పాలా? 10 సార్లు చెప్పాం, 20 సార్లు చెప్పాం, 30 సార్లు చెప్పాం, అయినా వింటలేదు. ఈ 30 సార్లు నాకు వచ్చిన విధంగా చెప్పానా, లేదు ఎదుటి వ్యక్తికి అర్థం చేయించే విధంగా చెప్పానా? ఎప్పుడైతే ఈ సెకండ్ క్వశ్చన్ రాదో అండి, న్యాచురల్ గా ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తాం. వీడు కావాలనే చేస్తున్నాడు. ఏంటంటే అండి, ఎదుటి వ్యక్తిని గైడ్ చేసేటప్పుడు అతను ఎక్కడున్నాడో తెలుసుకొని కదా గైడ్ చేయాల్సింది. ఇప్పుడు మనం అడ్రస్ చెప్పేటప్పుడు, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఎక్కడున్నావు, నీకు అసలు భాష వచ్చా, నీ దగ్గర డబ్బులు ఉన్నాయా, ఇవన్నీ ఉంది కదండి, చాలా గ్రౌండ్ ఉంది కదా. అయితే పాత్రత అంటే ఏంటంటే అండి, మనం చెప్పే దానిని అవతల వాడు తీసుకునే ఎబిలిటీ టు రిసీవ్ అన్నమాట. మనం అవతల వాడికి చెప్పేటప్పుడు వాడు తీసుకునే విధంగా చెప్పగలుగుతున్నామా, లేదు మనకు వచ్చినట్టు చెప్పి రిపీట్ చేస్తూ కంప్లైంట్ చేస్తున్నామా, వీడు కావాలనే చేస్తున్నాడని. రెండోది విషయం అండి, యోగ్యత అంటే ఎబిలిటీ టు డూ ఇట్. ఓకే, వాడికి చెప్పాము, వాడు విన్నాడు, కానీ వాడు చేయగలుగుతాడా? ఇప్పుడు పిల్లలకి మనము డబ్బులు ఇచ్చి షాపుకి పంపిస్తాం కదా, పంపించినప్పుడు వీడు మనం చెప్తాం 1కి 2 సార్లు, లేదని చిట్టి రాసిస్తాం. ఎందుకు? యు ఆర్ టేకింగ్ ఎనఫ్ కేర్. ఫోన్ చేసి షాప్ అబ్బాయికి చెప్తాం, అబ్బాయి వస్తున్నాడు, ఇది ఇప్పించండి, ఇవ్వండి. ఇన్ని ఎందుకు చేస్తున్నామంటే, మీకు తెలుసు వాడికి ఇంకా ఏదో ఆ విషయం అర్థం కాలేదు అని. అక్కడ వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించట్లేదు. ఇదే విషయం అండి కొంచెం మన వైఫ్ అండ్ హస్బెండ్, మన పెద్ద పిల్లల వాళ్ళు, మన కొలీగ్స్ ఆఫీస్లో, ఇక్కడ చూద్దాం. మనము ఎదుటి వాళ్ళు చేయగలిగిన దానికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి వాడు చెయ్యట్లేదని హర్ట్ అవుతున్నామా, లేదు వాళ్ళు ఎంత చేయగలరో అంతే చూస్తున్నామా? సామర్థ్యాన్ని అర్థం చేసుకునేటప్పుడు ఈ 2 విషయాలు ఇంపార్టెంట్ అండి. తీసుకునే కెపాసిటీ, చేయగలిగే కెపాసిటీ. ఇప్పుడు మన థింకింగ్ ఎలా ఉంది, మన సంబంధాల్లో క్లియర్గా చూడగలుగుతున్నామా? అప్పుడు సామర్థ్యాన్ని సరిగ్గా ఎవాల్యుయేట్ చేస్తామండి, మూల్యాంకనం చేస్తాము. వాళ్ళ సామర్థ్యానికి తగ్గినట్లుగా మన ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, మన ఎక్స్పెక్టేషన్ అనేది రియలిస్టిక్ గా లేదండి. అందుకనే క్విక్ గా వాళ్ళ ఉద్దేశం మీదకి అనుమానం వెళ్ళిపోతుంది. ఇది ఒక్కసారి అడిగి చూడండి మిమ్మల్ని మీరు. ఎన్నిసార్లు ఈ సంభాషణలో అది, ఇప్పుడు నన్ను గైడ్ చేయాలంటే నేను ఎక్కడున్నానో తెలియాలి కదా. నేను ఎక్కడున్నానో తెలియాలంటే ఫస్ట్ నాతో మాట్లాడాలి కదా. మీరు ఫస్టే కంప్లైంట్ తో స్టార్ట్ చేస్తే అసలు ఈ కాన్వర్సేషన్ ఎక్కడ ముందుకు వెళ్తుంది? మన దగ్గర రిలేషన్షిప్ లో చూడండి, అసలు అసలు ఎంతసేపు హెల్దీగా ఓపెన్ అయ్యి మాట్లాడుకుంటున్నాం, ఎటువంటి జడ్జిమెంట్ లేకుండా. చాలా సార్లు అండి చూడండి, మెకానికల్ గా అయిపోయినాయండి. మన ఫోన్లో మెసేజ్ రెడీగా ఉంటుంది, వాళ్ళ ఫోన్లో మెసేజ్ రెడీగా ఉంటుంది, లేదా టీవీ స్క్రీన్ రెడీగా ఉంటుంది, లేదా బయట ఇంకోటి రెడీగా ఉంటుంది. ఏంటి, ఏం కావాలి, డబ్బులు ఏమైనా కావాలా, ఫీజు ఏమైనా కట్టాలా, ఏమైనా బయట నుంచి తీసుకురావాలా, ఇంతే. మోస్ట్లీ మెకానికల్ అయిపోయిందండి. ఒకళ్ళ లైఫ్లో ఇంకొక లైఫ్కి ఎందుకు? ఎందుకంటే అవతల వ్యక్తి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పినా వీళ్ళు జడ్జ్ చేస్తారు, ఏదో ఒక మళ్ళీ భాష అదే ఏదో మళ్ళీ చెప్తారు, ఇది చెయ్యొద్దు అని. ఈ ఫీలింగ్ అనేది మిస్ అయిందండి. కావాలని ఎవరు చేయట్లేదండి, బట్ ఒక్కసారి అడగండి మిమ్మల్ని మీరు. మన అయిన సంబంధాల్లో ఎన్నిసార్లు ఎటువంటి భేషమ్యాలు లేకుండా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ వన్స్ లైఫ్.
ఈ ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. విశ్వాస భావము. ఎప్పుడైతే అవతల వ్యక్తిని మీరు సామర్థ్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారో న్యాచురల్గా వాళ్ళు ఫ్రీగా ఫీల్ అవుతారండి. మీతో ఉండటానికి ఆ ఎన్విరాన్మెంట్లో మీతో ఉండటానికి ఇష్టపడతారు. ఇదే అండి ఐశ్వర్యం అంటే. ఒకటి వస్తువులతో చూసే ఒక ఐశ్వర్యము, మన చుట్టూ ఎంతమంది మనుషులు ఉన్నారు, వీళ్ళ ఉద్దేశం సరిగ్గానే ఉంది అని మనం గట్టిగా చూస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ ఉద్దేశాన్ని ఎంతమంది సరిగ్గా చూస్తున్నారని మీరు అనుకుంటున్నారు. ఈ లిస్ట్ ఒకసారి రాసి చూడండి ఇంట్లో కాసేపు ప్రశాంతంగా ఉన్నప్పుడు. ఫస్ట్ లిస్ట్, ఎంతమంది మీద మీకు ఇలాంటి క్లారిటీ ఉంది, వీళ్ళు నా సుఖం కోసం ఉన్నారు, వీళ్ళు నా సుఖాన్ని కోరుకుంటున్నారు అని. అన్కండిషనల్ గా, ఎటువంటి భేషబాజ కండిషన్స్ లేకుండా. అది మన వైఫై ఎలా ఉందో మన చుట్టూ ఆ పాజిటివిటీ అనేది అలా ఉంటుందండి. అలా అని చెప్పేసి ఎవ్రీథింగ్ రైట్ కాదండి. సామర్థ్యాన్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాం, ఉద్దేశాన్ని అనుమానించట్లేదు అంతే. అలా అని చెప్పేసి నా ఇల్లు నేను ఓపెన్ చేసుకొని వెళ్ళిపోనండి. ఇల్లు లాక్ చేసుకుని వెళ్తాను. ఎందుకంటే చాలా మందికి ఇంకా ఎదుటి వాళ్ళ వస్తువులను గౌరవించాలనే సామర్థ్యం ఇంకా రాలేదు. ఎప్పుడైతే ఈ ఫీలింగ్ ఉంటుందో అండి, మనము ఈ ట్రాన్స్ఫార్మర్ లాగా ఉండవండి. ఇప్పుడు ఏంటంటే ముట్టుకుంటే షాక్ అనే విధంగా ఉందన్నమాట. దాని నుంచి బయటకు వస్తాం. చాలా టైం కామ్గా ఉంటామండి. ఒక్కసారి చూడండి ఎంత టైం గడుపుతున్నారు అలాంటి వ్యక్తులతో. చాలా తక్కువ టైం అండి. మన ఎక్కువ టైం మన లైఫ్లో ఈ 4-5 సంబంధాల్లో ఎక్కువ టైం ఉంటుంది చూడండి. ఏదైనా ఇద్దరు కొలీగ్స్ కానీ, ఈ ఫ్యామిలీ మెంబర్స్, ఈ అయిన వాళ్ళు, ఈ 10 మంది ఉద్దేశాన్ని నేను అనుమానిస్తున్నానా, ఇక్కడ క్లారిటీ ఉంటే అది పెద్ద సక్సెస్ అండి లైఫ్లో. సో ఇది పాయింట్ అండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. సార్ సమ్ టైమ్స్ ఎదుటి వాళ్ళ సామర్థ్యము అంటే మీరు చెప్పిన పర్స్పెక్టివ్ లో అన్ని ఆలోచించినప్పటికీ కూడా అక్కడున్న సిచ్యువేషన్ బట్టి ఎదుటి వాళ్ళు రాంగ్ చేశారు అనుకున్నప్పుడు మనం వాళ్ళకు హట్ అయినప్పటికీ కూడా విషయాన్ని కరెక్ట్ గా చెప్పచ్చా, లేదా అంటే మళ్ళీ రిపీట్ చేయకుండా ఉంటారు, లేదా మన్ని టేక్ థింగ్స్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా ఉండాలి అంటే కూడా we should always make some space, whether it is any irrespective of the cadre or whatever. అంటే కొంచెం ఒక్కొక్కసారి అలాంటి చెప్పాలనుకున్నప్పుడు మన ఆవేశం ఆగక అన్ని ఇవాల్యుయేట్ చేసుకున్న ఆ మూమెంట్ లో మనకి వాయిస్ కొంచెము అంటే ఎంత సాఫ్ట్ గా చెప్దామన్నా సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ వి ఫెయిల్ టు డూ దట్. అంటే ఇది కరెక్టా కాదా నెక్స్ట్ మూమెంట్ రియలైజ్ అవుతాం, బట్ వీ క్యాన్ టేక్ థింగ్స్ బ్యాక్ అన్నమాట. అదేనండి. అయితేనండి సో ఇక్కడ సూత్రం ఏంటంటే కనెక్షన్ ఫస్ట్, కరెక్షన్ లేటర్. ఏంటంటే అండి లైక్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఎదుటి వాళ్ళని కరెక్ట్ చేయడానికి జంప్ అయిపోతామండి. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఎందుకు వినాలి అవతల వ్యక్తి నేను చెప్పేది? ఒకసారి మిమ్మల్ని మీరు అడగండి, ఒకసారి ఎందుకు వినాలి మీరు చెప్పేది అవతల వాళ్ళు? సో 2 కండిషన్స్. ఒకటి, మీరు చెప్పేది నా మంచికి అని అనుకోవాలి, అవునా? రెండోది, నాకన్నా మీకు ఎక్కువ తెలుసు అని అనుకోవాలి. 2 కండిషన్స్ ఉండాలి కదా. ఫస్ట్ కండిషన్ ఏంటంటే ఈ సంబంధం అండి. సార్ అంటే నేను అడిగేది మన పర్స్పెక్టివా లేదా ఇవాల్యుయేట్ చేసి ఎదుటి వాళ్ళు నేను కరెక్టా వాళ్ళు కరెక్టా అని కాదు. నేనేం అడిగానంటే ఒక్కొక్కసారి ఒక సిచ్యువేషన్ మనం అన్ని విధాలుగా ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నప్పటికీ కూడా
ఒక రాంగ్ వల్ల అది జరగొద్దు. దానివల్ల కొంచెం మనకు కోపం వచ్చినప్పటికీ అది రియాలిటీ. వేరే వాళ్ళు ఆ టైంకి రాలేదు, లేకపోతే చెప్పింది వేరేగా చేశారు. ఒకవేళ అది కరెక్ట్ చేయకపోయినా ఫ్యూచర్ లో రిపీట్ అవ్వకుండా ఉండాలి, లేదా మళ్ళీ చులకనగా చేయొద్దు అన్నప్పుడు వీ హ్యావ్ టు ఒక డిస్టెన్స్ పెట్టడం అని నేను చెప్పను, కానీ ఇది అనేది వాళ్ళకి తెలియజెప్పాలి. చెప్పాలి కదా మేడం, చెప్పాలి కదా, సంబంధం ఉంది కదా, సంబంధం ఉన్నప్పుడు బాధ్యత తీసుకోవాలి కదా. అంటే ఒక్కొక్కసారి సంబంధం లేకపోవచ్చు, ఇట్ మే బి ఏ డ్రైవర్, ఇట్ మే బి ఏ మెయిడ్, కానీ వాళ్ళు కూడా హట్ అవ్వద్దని మనం చూస్తాము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం స్మూత్ గా చాలా అదేంటి పొలైట్ గా మాట్లాడడాన్ని ఎదుటి వాళ్ళు సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ ఇన్ అదర్ వే అరౌండ్ అన్నమాట. లేదండి, ఎసెప్టివ్ గా చెప్తాము, ఎసెప్టివ్ గా చెప్పాలి కూడా. ఎందుకంటే ఎసెప్టివ్నెస్ ఎప్పుడు వస్తుందంటే మీ దగ్గర ఎక్కువ టైం లేదనుకోండి, ఎసెప్టివ్ గట్టిగా చెప్తాం. ఇప్పుడు పిల్లవాడు వెళ్ళి ఏదైనా కొట్టుకుంటున్నాడు అనుకోండి, కరెంట్ షాక్ కొట్టేటప్పుడు గట్టిగా అరుస్తాం కదా. అవును సార్. అంటే ఇక్కడ ఏంటంటే మీకు అబ్బాయికి నచ్చ చెప్పేంత టైం లేదు అక్కడ. అవును, నష్టం జరుగుతుంది అన్నప్పుడు వెంటనే గట్టిగా చెప్తాం కదా. కరెక్ట్. సేమ్ బయట ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ డ్రైవర్ తో లేకపోతే ఏదైనా కానీ, ఇట్స్ దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ ఆ మాట అన్నప్పుడు అనే తర్వాత మీలో ఫీలింగ్ ఎలాంటి ఫీలింగ్ ఉంది? అంటే మనం ఎవరిని హర్ట్ చేయలేదు అనుకోండి సార్, వాళ్ళు తప్పు చేసినా కొంచెం గట్టిగా చెప్పినప్పుడు ఆ పెయిన్ మనకే ఎక్కువ ఉంటుంది. అరే వాళ్ళు కరెక్టే చేస్తే నేను ఇంతవరకు ఈ మాట నా వైపు నుంచి నేను ఎందుకు గట్టిగా మాట్లాడాలి అని అనిపిస్తుంది సార్ ఒకసారి. సో తెలుగులో 2 పదాలు ఉన్నాయి, మనం లూజ్ గా వాడతాము, కోపము, క్రోధము అని. కోపము అంటే ఏంటంటే అండి గట్టిగా చెప్పడం, ఎసెప్టివ్ గా చెప్పటం, అరిచి చెప్పటం ఇలాంటివి. క్రోధము అంటే ఏంటంటే లోపల రియాక్ట్ అయిపోయి ఆ రియాక్షన్ లో మాట్లాడే మాటలు. మనలో ఈ ఫీలింగ్స్, ఇప్పుడు ఈ 9 ఫీలింగ్స్ కనుక ఉంటే అండి, యూ డూ వాట్ ఈస్ అప్రోప్రియేట్ ఇన్ ద సిచ్యువేషన్. ప్యాసివ్ యాక్షన్ కాదండి. కాకపోతే ఆ యాక్షన్ తర్వాత మీరు బాయిలింగ్ లో ఉండరు, అదే ప్రపోజల్. అంటే ఇందాక మీరు అన్నారు కదా సార్, మీకు ఏదైతే ఇష్టం ఉండదో, జనరల్ గా ఇది కూడా మన పిల్లల దగ్గర ఎక్కడైనా అప్లై చేస్తాం. మనకి ఏది ఇష్టం ఉండదో మనం ఎదుటి వాళ్ళని అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అదే హూ ఈజ్ రైట్ ఆర్ వాట్ ఈజ్ రైట్ అలా కాదు సార్. ఇప్పుడు మనకి గట్టిగా అరవడము, మన ఎవరైనా గట్టిగా అంటే మనం హట్ అవడం ఉండేది మనం ఎదుటి వాళ్ళకి చేయకూడదు. అలా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతూ ఉంటాం మనం, అంటే మనం అంటే మేము. అదేనండి, ఇప్పుడు ఏంటంటే వాట్ ఈజ్ రైట్ అన్నప్పుడు క్లియర్ గా కనిపిస్తుంది. అవును, అరిస్తే మంచిది కాదు అని. అవును. హూ ఈజ్ రైట్ అన్నప్పుడు మనం అరిచినప్పుడు జస్టిఫై చేసుకుంటాం. అవసరాలు మళ్ళీ మన మీద అరిస్తే అది మళ్ళీ మంచిది కాదు. అవును అవును. అదేనండి, మనకు నాలెడ్జ్ పెరిగే కొద్దీ నిజాయితీ పెరుగుతుందండి. అవును సార్. హానెస్టీ పెరుగుతున్నప్పుడు అన్ని డ్రాప్ అయిపోతాయి. అంటే ట్రూగా ఆలోచిస్తే, కరెక్ట్ గా అందరి పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇది రాదు. ఒక్కసారి ఫస్ట్ స్లైడ్ అండి, అసలు ఈ మొత్తం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒక్కసారి చూడండి. మనం ఫస్ట్ నుంచి మనం మాట్లాడుతున్నది ఈ స్లైడ్ ఫస్ట్ నుంచి విలువ అంటున్నాం కదా. సంబంధాలలో నా రోల్ ఏంటి? తల్లిగా, తండ్రిగా, స్నేహితుడిగా నా రోల్ ఏంటి? నేను ఎదుటివాడి లైఫ్ కి నా మాట వల్ల, నా పని వల్ల వాల్యూ యాడ్ చేస్తున్నానా, లేదా నా వల్ల వాల్యూ యాడ్ అవ్వట్లేదా? నేను మాట్లాడే మాట కానీ పని వల్ల కానీ. ఎప్పుడైతే ఇది క్లారిటీ పెరుగుతుందో అండి, అప్పుడు మనం చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఫస్ట్ లోపలే ఫిల్టర్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది అసలు కాన్షియస్నెస్ లేదు. ఇప్పుడు నా రోల్ ఏంటి, ఇప్పుడు ఇంట్లో నా రోల్ ఏంటి, ఆఫీస్ లో నా రోల్ ఏంటి, ఇది క్లారిటీ లేదు కదా. ఇప్పుడు అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే దానికి ట్రిగర్ అయిపోయి అలా బిహేవ్ చేసేస్తున్నాం కదా. అవును. అందుకనే ఇంకా అక్కడ ఇప్పుడు సార్ ఇందా హనుమంత్ రెడ్డి గారు అన్నట్లు ఇంకా దాన్ని ఇంకెక్కడ మనకు సొల్యూషన్ దొరకట్లేదు, ఒక డెడ్ ఎండ్ లోకి వెళ్ళిపోయాం. అవును. డెడ్ సొల్యూషన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే, ఒక్క వ్యక్తి అన్న బాధ్యత కనిపిస్తున్నాడా? బాధ్యత తీసుకుంటున్నామా? నాకు నాలెడ్జ్ ఉందంటానికి ఏంటండి ప్రమాణం? మీకు తెలుసు అంటానికి ఏంటి ప్రమాణం? యువర్ బిహేవియర్. ఇది మీరు బాధ్యత తీసుకుంటున్నారా ఆ సిచ్యువేషన్ లో? అవును అవును సార్.
తర్వాత మీరు వాళ్ళకి మీ రిమోట్ కంట్రోల్ వాళ్ళకి ఇవ్వలేదు, ట్రిగర్ అయిపోవట్లేదు, మీరు రియాక్ట్ అవ్వట్లేదు, మీరు ఏం చేయగలరో ఆ చేస్తున్నారు ఆ సిచ్యువేషన్ లో. మూడోది ఇందాక మీరు చెప్పింది ఈ నిజాయితీగా, అరే నేను ఇలా అనకుండా ఉండాల్సిందే, నేను నా మాట వల్ల ఉపయోగపడలేదే ఇంకో అని అదాన్ని రెక్టిఫై చేసుకొని ట్రై చేస్తారు. అవును సార్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫీలింగ్ కనుక అర్థమైతే ఈ ఎదుటి వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానించి దూరం అయిపోయిన రిలేషన్షిప్స్ ఏమైనా ఉంటే ఒక్కసారి ఆలోచించండి. ఏంటంటే అండి, మనం సారీ చెప్తాము, లేకపోతే ఇంకోటి చెప్తాం కదా, నాది తప్పు అని చెప్పి సారీ చెప్పమండి. నేను సంబంధాన్ని చూస్తున్నాను కాబట్టి సారీ చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇది. అదే సినిమాలో డైలాగ్ ఉంటది కదా, పవన్ కళ్యాణ్ ఏదో సినిమాలో లాస్ట్ లో, అది ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పడు అనేది ఉంటుంది కదా సంథింగ్. దాని అర్థం ఏంటంటే సంబంధాన్ని పైన పెట్టాం, ఇష్యూని పెట్టలేదు అనమాట. ఇష్యూని పెడితే చాలా హాట్ గా ఉంటుందండి. సంబంధాన్ని కనుక పైన పెట్టాం అనుకోండి, ఇష్యూ ఆటోమేటిక్ గా రిజాల్వ్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ తినేటప్పుడు న్యూట్రిషన్ పైన పెడితే టేస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు టేస్ట్ ని పైన పెట్టాం అనుకోండి, ఇంకా పర్యవసానం మనకు తెలుసు. సేమ్ అంతే అన్నమాట. వాల్యూ, సంబంధం వాల్యుబుల్ అనేది పైన పెట్టారనుకోండి, ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటాం, ఇష్యూ గురించి ఆలోచిస్తాం. కాన్ఫ్లిక్ట్ రాదు అని కాదండి, కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి, బౌండ్ టు బి. కాన్ఫ్లిక్ట్ ని రిజాల్వ్ చేసుకునే క్రమంలో పనిచేస్తాం, మనం రియాక్ట్ అవ్వకుండా. మినిట్ టు మినిట్ చాలా ఎక్సర్సైజ్ చేయాలి సార్. అప్పుడు చాలా అంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇట్స్ నాట్ దట్ ఈజీ టు సీ ఇన్ ద స్క్రీన్, బట్ కమింగ్ టు రియల్ గా నిజాయితీగా చేస్తే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ టు థింక్ ఇన్ ఏ రైట్ మేనర్. నేను ఒక్క లెన్స్ ఇస్తానండి. ఫస్ట్ మీరు ప్రశాంతంగా ఉండాలా లేదా, ఫస్ట్ ఇది డిసైడ్ చేయండి. మిగిలినవన్నీ ఈజీ అయిపోతాయి. ఇది స్ట్రాంగ్ గా ఉంటే మిగిలినవన్నీ ఈజీ అయిపోతాయి. ఈ వర్క్ షాప్ వచ్చామంటేనే అవర్ బేసిక్ ఎయిమ్ ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ ఫర్ టు బి మోర్ రిఫైన్ అవ్వాలి, మనలో ఏదో లోపం ఉంది అనే ఒక పర్స్పెక్టివ్ ని ఐడెంటిఫై చేశాం కాబట్టి, అంటే టు మీ we came here for that purpose అన్నమాట, to evaluate and introspect ourselves more and more. అదేనండి సార్, కొంచెం టైం ఎక్సీడ్ అయ్యాము, బట్ ఇది ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఎక్సీడ్ అండి. ఫార్మల్ గా అయితే నేను క్లోజ్ చేస్తున్నానండి. ఎవరికైతే కొంచెం ప్రెస్సింగ్ క్వశ్చన్ నుండి అడగలేకపోయారో వాళ్ళ కోసం ఇంకొక 1 or 2 questions ఐ విల్ టేక్ ఇట్. మీరైతే మిగిలిన వాళ్ళు క్లోజ్ చేసామనుకొని మీరు డ్రాప్ అయిపోవచ్చు అండి, పని ఉన్న వాళ్ళు. సార్ శ్రీరామ్ గారు గో హెడ్ అండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఇది అంటే మనము మన ఫ్యామిలీ మెంబర్స్ కి ఒకసారి చెప్తా ఉన్నాము, 4 సార్లు చెప్తా ఉన్నాము, 10 సార్లు చెప్తాము, వాళ్ళు మనల్ని అసలు పట్టించుకోరు. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా అసలు అర్థం కాకుండా ఉంటుంది. అందుకోసమని ఒకసారి మనమే కన్ఫ్యూజ్ అయ్యి అసలు మనం తప్పు చేస్తున్నామా వాళ్ళు తప్పు చేస్తున్నారని కనిపిస్తుంది. దాన్ని ఎలాగ చూడాలి అంటే మీరు ఇప్పటిదాకా సామర్థ్యమా లేకపోతే అది ఎలా చూడాలి మనం? ఫస్ట్ వాళ్ళకి అర్థం అవ్వాలా వద్దా విషయం? ఒకసారి మంచిగా చెప్తా ఉన్నాము అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్తా ఉన్నాము, తర్వాత గట్టిగా ఒకసారి అట్లా కూడా చెప్తున్నాము. అసలు మనది మనం కన్ఫ్యూజ్ లో పడిపోతున్నాం, మనది పొరపాటు చేస్తున్నామా వాళ్ళు పొరపాటు చేస్తున్నారా అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. దాన్ని సామర్థ్యం తీసుకోమంటారా లేకపోతే ఉద్దేశంగా తీసుకుంటారా? ఎలాగా చూడమంటారు? సార్ అక్కడ చాయిస్ లేదండి. మీరు సామర్థ్యాన్ని చూస్తే ఏం చేయాలో ఆలోచించగలుగుతారు, ఉద్దేశాన్ని అనుమానిస్తే లోపల బాయిల్ అవుతూ ఉంటారు, రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎలా చూడాలని మీరు డిసైడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేస్తే ఇలా అవుతుంది, సూత్రం అది. మీరు ఎలా చేద్దాం అనుకుంటారని యూ డిసైడ్ ఇట్. ఓకే. సో ఏంటంటే అండి, ఫస్ట్ సంబంధాన్ని పైన పెడుతున్నారా, ఆ ఇష్యూని పైన పెడుతున్నారా చూడండి అండి.
సెకండ్ ఏంటంటే, ఇది ఇందాక మేడంతో నేను మాట్లాడినప్పుడు చెప్పాను కదా, వాళ్ళు ఇప్పుడు ఆ విషయాన్ని తీసుకునే స్థితిలో ఉన్నారా లేదా? ఇది ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ విషయం. చాలా సార్లు ఏం చేస్తామంటే మనం నేను ఎలా ఆలోచిస్తున్నానో అలానే అవతల వాళ్ళు కూడా ఆలోచించాలనుకుంటాం. అలా కాదండి. ప్రతి మనిషికి వాళ్ళ జర్నీ ఉంటుంది కదండి. ఒక వ్యక్తికి ఒక్కసారి చెప్తే అర్థం కావచ్చు. ఇంకో వ్యక్తికి 4 సార్లు చెప్పాల్సి రావచ్చు. ఇంకో వ్యక్తికి ఒకసారి చదివితే అర్థమవుతుంది. ఇంకోసారి చేస్తే అర్థమవుతుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క జర్నీలో ఉన్నారండి. ఎప్పుడైతే ఈ వాస్తవాన్ని చూస్తామో అప్పుడు ఈ జనరలైజ్ స్టేట్మెంట్స్ ఉండవండి. తర్వాత ఎప్పుడైనా ఈ ఒక్క క్వశ్చన్ అడగండి. ఇంట్లో బాధ్యత గల మనిషిగా, అప్పుడు నేను ఇంట్లో ఒక సంబంధంలో ఉన్నప్పుడు ఈ కౌంటింగ్ 4 సార్లు 5 సార్లు చెప్పాను లెక్కలు వేసుకోవాలా, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలా? శ్రీరామ్ గారు, 5 సార్లు చెప్పాలా, 10 సార్లు చెప్పాలా, అర్థమయ్యే విధంగా చెప్పాలా? ఏంటి సార్ చెప్పండి. ఆటోమేటిక్ చెప్పాలి. అక్కడ ఏమైనా చాయిస్ ఉందా అక్కడ మీకు? అంటే ఎదుటి వాళ్ళకి అర్థం చేసుకోవాలి కదా. అంటే వాళ్ళు మనం చెప్పేది వాళ్ళకి అంటే అప్పుడు వాళ్ళు అర్థం కావాలని అర్థం చేసుకోవట్లేదా, మీరు వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారా? మరి వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల అంటే మీకు ట్రస్ట్ అనే ఫీలింగ్ ఉన్నట్టు. అక్కడ న్యాచురల్ గా పేషెన్స్ వస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు కావాలని అర్థం చేసుకోవట్లేదంటే మీరు వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నట్లు. న్యాచురల్ గా పేషెన్స్ పోతుంది, పేషెంట్ అయిపోతాం. అంటే ఒకసారి వదిలిపెట్టేస్తున్నాం. ఇంకా మనం చెప్పే వారికి చెప్తామమ్మా, చెప్తాను ఇంకా నేను ఇంకా చెప్పాలి అనే రకంగా వదిలిపెట్టేస్తున్నాం. వదిలిపెట్టట్లేదండి, ప్లాన్ చేసుకుంటాం. ముందు మన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి మన మీద వర్క్ చేస్తున్నాం. వదిలిపెట్టేయడం అంటే సంబంధం కనపడలేదు అన్నట్టు. సంబంధం కనిపించినప్పుడు బాధ్యత తీసుకుంటాము. సరే, వాళ్ళకి ఆ టైం, కొంతమంది కొంత టైం కావాలండి. వాళ్ళ లైఫ్ లో వాళ్ళ జర్నీలో అయినప్పుడు కొంతమందికి అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు కదా, ఇప్పుడు సేమ్ నా లైఫ్ చెప్తానండి. ఇప్పుడు నేను ఇవన్నీ మీకు అర్థమయ్యేది చెప్తాను కదా. నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు మ్యారేజ్ అయ్యి మ్యారేజ్ అయిన ఒక 3 years తర్వాత జరిగిన సంఘటన ఇది. నేను అప్పటికి ఇలాంటి వర్క్షాపులు చాలా కండక్ట్ చేశాను. ఓకే, సో మా ఇంట్లో నేను కొంచెం హెల్త్ కాన్షియస్ గా ఉంటాను. నేను వెజిటేరియన్, మా వైఫ్ నాన్ వెజిటేరియన్. సో ఇప్పుడు ఇంట్లో ఏది వండాలి, చుట్టాలు వచ్చారు, ఏది వండాలి? సో ఆల్వేస్ దిస్ అ కాన్ఫ్లిక్ట్. అయితే నేను కొంచెం ఇంట్లో డెసిషన్ మేకర్ కాబట్టి ఒక టైంలో ఏంటంటే ఓకే, లేదు నాన్ వెజ్ వల్ల ఆరోగ్యం పాడైపోతుంది, అది పాడైపోతుంది అని ఈ లెక్చర్లు ఎక్కువ అయిపోయినాయి అన్నమాట. సో అవతల వాళ్ళకి చాలా అన్కంఫర్టబుల్ గా ఉండేది. ఇప్పుడు ఏంటంటే అండి, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి ఇది. మన లైఫ్, మన సామర్థ్యం అనేది మన చిన్నప్పటి నుంచి పెరిగిన విధానము, మనకి దొరికిన గైడెన్స్, మనం ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో. ఇప్పుడు మా వైఫ్ తన చిన్నప్పటి నుంచి తను పెరిగిన వాతావరణము, వాళ్ళ ఇంట్లో అలవాట్లు, వాళ్ళకి ఎలాంటి ఆమె చిన్నప్పటి నుంచి ఏం ప్రాక్టీస్ చేసింది, ఆమె సామర్థ్యం. సడన్ గా మనకి ఒకటి అర్థమైపోయిందని చెప్పి మనం మారిపోయామని చెప్పేసి మనం మన ఇష్టాలని అవతల వాళ్ళ మీద రుద్దడానికి ట్రై చేస్తాం. ఎస్పెషల్గా ఇంట్లో పవర్ ఉన్నప్పుడు, అది మీరు ఇన్కమ్ ఎర్నర్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది అది. అయితే ఇప్పుడు చూడండి, ఇంట్లో నేను కూడా బర్త్డే ఉన్నప్పుడు క్రీమ్ లేకుండా కేకులు తీసుకురావటం, ఇలాంటి కొన్ని చేసేవాళ్ళం అనమాట. అయితే ఒకసారి ఆలోచిస్తున్నప్పుడు ఏమైందంటే అండి, ఇలా 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, మా మధ్య అన్నెసరీగా కాన్ఫ్లిక్ట్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకయ్యా అని అడిగినప్పుడు ఏంటంటే అండి, మనం చెప్పే మాట అవతల వాళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోయింది, ప్రెషర్ క్రియేట్ చేసింది. వాళ్ళకి వాల్యూ యాడ్ చేయట్లేదు. ఎప్పుడు ఏం తినొద్దు అని చెప్తున్నారు కానీ ఏది తింటే ఆరోగ్యము దాని మీద ఫోకస్ లేదు. 2, అవతలి వాళ్ళకి ఆ టైం అండి. ప్రతి మనిషికి ఒక టైం కావాలి మారటానికి. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం స్కేల్ ఉంటుంది. మనం ఎప్పుడైతే దాన్ని రెస్పెక్ట్ చేయమో సంబంధంలో క్రాక్లు మొదలవుతాయి. ఎప్పుడైతే నాకు ఇది అర్థమైందో, నేను
వెన్ వి స్టాప్ ఫోర్సింగ్ ఈచ్ అదర్ అండి. నీకు అర్థమైతే నువ్వు అలా లైఫ్ లీడ్ చేయి. నాకు ఇలా ఉండాలి అని ఉంది, ఓకే, అవతల రెస్పెక్ట్ ఇస్తున్నారు కదా, యూ లివ్ దట్ లైఫ్. వై యూ ఫోర్స్ ఆన్ అదర్స్? నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే ఈ ప్రేమ అనేదండి, ఈ న్యాచురల్ గా ఈ ఫీలింగ్స్ అనేది ఇంటాక్ట్ అయి ఉంటాయో, అవతల వాళ్ళు చెప్పేది వినటం స్టార్ట్ చేస్తారండి. ఇప్పుడు ఏంటంటే ఈ ప్రేమ లేదు, ఈ భాషలు, ఈ జ్ఞానం ఎక్కువైపోయింది ఇవ్వటం. కొత్తది ఒకటి వింటాము, వాటి మనమే చెయ్యము పూర్తిగా, అండ్ మనం చెప్తూ ఉంటాం. ఈ చెప్తున్నప్పుడు ఏంటంటే మన లైఫ్ లో అది లేనప్పుడు అండి అవతల వాల్యూ ఎవరు. ఎప్పుడైతే మన లైఫ్ క్లియర్ గా ఉందో ఆ విషయంలో, అప్పుడు న్యాచురల్ గా అవతల వాళ్ళు వింటారు. చేయకపోతే తర్వాత సంగతి, మనం చెప్పడానికి ఒక అథారిటీ అయితే వస్తుంది కదా. తర్వాత అండి ప్రేమ, ఈ ఫీలింగ్ అనేది ఉన్నప్పుడు అండి అవతల వాళ్ళు దే కమ్ టు యూ. ఇప్పుడు వాళ్ళకి తెలుసు కదా, అది అనారోగ్యం వచ్చినప్పుడు షేర్ చేసుకుంటారు కదా ఇంట్లో. అప్పుడు దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఫర్ యూ టు ఎక్స్ప్లెయిన్, నేను అప్పుడు ఏం చెప్తున్నాను అని. నా లైఫ్లో అదే జరిగిందండి. ఇట్ హాస్ టేకెన్ 3 years ఫర్ అస్. మా ఇంట్లో 3 years తర్వాత మా ఇంట్లో కంప్లీట్గా ఫుడ్ హ్యాబిట్స్ మారినాయి. అలా అని చెప్పేసి అవతలు కంప్లీట్గా మారిపోయారా? కాదు. అట్లీస్ట్ హెల్త్ కాన్షియస్నెస్ అనేది పెరిగింది, చాయిసెస్ మారినాయి. అయితే ఈ మొత్తం జర్నీలో మా రిలేషన్షిప్ ఇంకొంచెం బెటర్ అయిందే కానీ వర్స్ అవ్వలేదండి. ఫస్ట్ ఇయర్లో రిలేషన్షిప్ ఈస్ బికమింగ్ వర్స్. ఇంట్లో మారినాయి, పద్ధతులు మారినాయి, బికాస్ దెర్ ఇస్ అ పవర్. ఎప్పుడు వెయిట్ చేసేవాళ్ళు, ఇతను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటకు వెళ్తాడు రా బాబు అని. సో ఇది ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే అండి, మనము చాలాసార్లు అండి బయట ఈ సుత్తి కనుక ఉంటుంది కదండి, సుత్తుంటే మేకుల కోసం వెతుకుతూ ఉంటాం కదా, అలా అయిపోద్ది పరిస్థితి. మనకి ఒకటి తెలిసినప్పుడు పక్కన వాళ్ళకి చెప్పే ఫోకస్ ఉంటుంది, కానీ నేను నా లైఫ్లో ఎంతవరకు దాన్ని చేస్తున్నాను అనేది ఫోకస్ చాలా తక్కువ ఉంటుందండి. దాని మీద పెట్టామనుకోండి, ఇంట్లో చాలా వరకు ఇష్యూస్ సార్టెడ్ అవుతాయి. మన మాట సౌమ్యంగా వస్తుంది. ఎందుకంటే మనకు తెలుసు కదా, ఆ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు స్ట్రగుల్ అయ్యాము, ఎంత కష్టం ఉందనేది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మొత్తం అర్థమైతే పక్కన వాళ్ళకి చెప్పొద్దని అందుకే అంటామండి. ఫస్ట్ ఇది పక్కన వాళ్ళకి చెప్పారంటే పక్కన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు, పలాంది విన్నావు కదా, అందుకే నీ బిహేవియర్ ఇలా ఉందని. మన బిహేవియర్ మాట్లాడాలండి ఇంట్లో, మనం కాదు. సో ఇట్స్ బ్యాక్ గ్రౌండ్ టు దాట్. సో థ్యాంక్ యూ అండి, లైక్ థ్యాంక్ యూ ఫర్ సార్. చిన్న లాస్ట్ క్వశ్చన్ సార్. సార్ నవీన్ గారు చెప్పండి సార్. యాక్చువల్ గా వచ్చేసి అదే మీరు చెప్పారు కదా, ఐ మీన్ ముందు మన బిహేవియర్, మనం మన బిహేవియర్ లాగా ఉండాలి అని చెప్పేసి, మనం మన బిహేవియర్ లాగే మనం ఫోర్స్ చేయడం లేదు, అట్ ది సేమ్ టైం మనం వాళ్ళని పూర్తిగా యాక్సెప్ట్ చేయడం లేదు. సో చేంజెస్ కోసం కొంచెం టైం పీరియడ్ అనేది ఉంటది అని చెప్పేసి, ఆ టైం పీరియడ్ లో మనం ఫోర్స్ చేయడం లేదు ఫస్ట్ థింగ్. అట్లా అని చెప్పేసి మనం కామ్ గా ఉండడం లేదు. అంటే చిన్నపిల్లాడికి అల్లరి చేస్తా ఉన్నాడంటేనా, చెయ్యకు అని చెప్తూ కూడా మనం వాళ్ళకి కొంతవరకు టైం స్పేస్ ఇస్తాం. స్టిల్ అప్పటికి కూడా వాళ్ళు చేంజ్ కాకోకుండా వాంటెడ్ గానే చేస్తా ఉన్నారంటేనా, అప్పుడు రిలేషన్ ని అంటే మళ్ళా ఏం కాంపిటెన్సీ పెంచుకోవాల్సి ఉంటది, మనం చెప్పే విధానం చేంజ్ అవ్వాలని చెప్పేసి. అది మనం ఎంత చేస్తా పోతా ఉన్నా కూడా వాళ్ళు చెప్తానే ఉంటారు, మనల్ని ఏమి అనరు, మనం ఇలాగే ఉంటాం, మనం ఇట్లే ఉంటామని చెప్పేసి అన్నప్పుడు మనం ఎలా చేయాల్సి ఉంటది? సో అయితేనండి, ఇప్పుడు ఒక్కొక్క రిలేషన్ లో ఒక్కొక్కటి ఉందండి. ఇది మామూలుగా సెకండ్ లెవెల్ వర్క్ షాప్ లో మాట్లాడతాం ఈ ఫీలింగ్స్ గురించి. మీరు మాట్లాడేది కనుక వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో అయితే అండి, ఇప్పుడు ఈ ఫీలింగ్ ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ ఫీలింగ్, ఇప్పుడు ఈ లైన్ అనుకోండి, ఇది ఇప్పుడు మీలో ఇంత విశ్వాస భావం అనేది ఇంత ఉందనుకోండి, ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఓకే, కానీ సిచ్యువేషన్ అనేది ఇంత డిమాండ్ చేస్తుంది అనుకోండి, ఈ గ్యాప్ ఉంది చూసారా దీనికి మధ్య, ఇదే ఫ్రస్ట్రేషన్ అంటే అండి. ఇక్కడ వరకు చాలా కామ్ గా, చాలా చాలా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాము, చాలా సైలెంట్ గా ఉంటాం. ఇక్కడి నుంచి ఇది ఉంది చూసారా, ఇక్కడ ఈ గ్యాప్, ఇక్కడ అరవద్దని చెప్పానా, అరవకూడదు, ఇక ఈ ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుందండి. ఇది ఈ గ్యాప్ అనేది, ఇంత ఫీలింగ్ గ్యాప్ మనలోనే ఉందండి.
ఫస్ట్ ఈ ఫీలింగ్ అనేది మనలో ఎంత నర్చర్ అవుతుందో మనకి ఆ ఇష్యూ అనేది అంత ఈజీ అయిపోతుందండి. మీరు చెప్పిన ఇష్యూ అయినా ఫస్ట్ అండి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ లో కానీ మిగిలిన రిలేషన్షిప్ లో కానీ కొన్ని ఫండమెంటల్ గా ఫిక్స్ చేయాలండి. ఒకటి ఏంటంటే ఈ వ్యక్తితో వివాహము అంటే విధివత్తు సంబంధాన్ని గుర్తించి నిర్వర్తిస్తాను అనే ప్రతిజ్ఞ. సంబంధాన్ని గుర్తించి నిర్వర్తిస్తాను అనే ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకున్నాం కదా. అయితే ఆ వివాహము అది ఒక ఈ రిలేషన్షిప్ అయితే, స్నేహితుడు అయితే ఇంకొక మీన్. ఆ వివాహంలో అండి ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఈ యాక్సెప్టెన్స్. మీరు అన్నారు రేపొద్దున సుమన్ గారు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ యాక్సెప్ట్ అంటే అనేది ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నారో అలా వాళ్ళ లోపాలతో వాళ్ళ షార్ట్ కమింగ్స్ తో మనం యాక్సెప్ట్ చేస్తున్నామా? ఈ యాక్సెప్టెన్స్ లేదనుకోండి, ఇప్పుడు మీరు అడిగినంత లాంటిదే ఎక్కువ వస్తుందండి. ఇంకెన్నాళ్ళు భరించాలండి, దీనికి లిమిట్ ఏంటండి, ఎవరు చేస్తారండి, అవతల అయితే దానికి ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అంటేనండి ఆ యాక్సెప్టెన్స్ అనేది లేదు అని. స్నేహ భావము అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఫస్ట్. అయితే ఎప్పుడైతే ఈ విశ్వాసము స్నేహభావం అనేది కలిసి ఉంటాయో అక్కడ అండి ఈ లెక్కలు ఉండవండి, కౌంటింగ్ ఉండదు. టైం అనేది న్యాచురల్ గా చెప్తున్నానండి, ఇవాళ ఏదైతే పెద్ద ప్రాబ్లం అనిపిస్తుందో ఒక 2-3 మంత్స్ తర్వాత ఆ ప్రాబ్లం చాలా చిన్నగా అనిపిస్తుంది అండి. ఏంటంటే మనం ఉన్న మానసిక స్థితి, మనం మైండ్ లో క్యాలిక్యులేషన్ జరిగిపోతూ ఉంటాయి. ఇంక ఇలా అయితే రేపొద్దున నా లైఫ్ ఏమవుతుందో, ఇలా అయితే రేపొద్దున పిల్లలకి ఎలా అంటారు, ఇలా అయితే వాళ్ళు ఏమనుకుంటారు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ స్టోరీ మైండ్ లో నడవటం వల్ల అన్నెసరిగా ఆ ఫియర్ నుంచి ఇలాంటివి వస్తాయండి. ఎప్పుడైతే ఈ భావం మీద ఫోకస్ పెడతామో నవీన్ గారు, దెన్ యూ న్యాచురల్లీ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్. ఇంకా ఫైనల్ గా నేను అన్ని చేశాను, నా వల్ల కావట్లేదు, నేను చేతులు ఎత్తేయటమే. అప్పుడు ఇంకా ఫైనల్ డెసిషన్ ఎటు ఉంది, సపరేషన్. బట్ సపరేషన్ అనేది స్టార్టింగ్ పాయింట్ కాదు, నెంబర్ 1 ఏ రిలేషన్ అయినా సరే. సెకండ్ ఏంటంటే అండి, ఎప్పుడైతే ఈ కమిట్మెంట్ అనేది ఏ సంబంధంలో కమిట్మెంట్ కనిపించాలండి. రెస్పాన్సిబిలిటీ, కమిట్మెంట్ 2 విషయాలు ఉన్నాయండి. బాధ్యత అని అనుకుంటాం, ఎప్పుడైతే కమిట్ అవ్వమో అక్కడ బాధ్యత భారం అయిపోతుందండి. మీకు పిల్లలు ఉన్న వాళ్ళకి క్లియర్ గా తెలుస్తుందండి. పిల్లలు ఉన్న వాళ్ళకి వాడు అది పగలు కొడుతూ ఉంటాడు, చిన్నపిల్లలు మీరు చూస్తుంటే వాడు ఇటు వెళ్ళి పగలు కొడుతూ ఉంటాడు. ఈ మొత్తం ఇదిలో మన పిల్లాడి గురించి పక్కన వాళ్ళకి కంప్లైంట్ చేస్తామా, లేదు మన పిల్లవాడు ఎలా చేసినా తెలియదు అని చెప్పేసి జాగ్రత్త పడుతూ ఉంటామా? ఒక వస్తువుని కింద పక్కన పెట్టడము, లేదు వాడు వస్తున్నాడు అనగానే వాడికి దానికి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ చూసుకోవటము. ఈ మొత్తంలో అండి 2 విషయాలు క్లియర్ గా ఉంటాయి పిల్లలకు చేసేటప్పుడు. ఏంటంటే వాడికి తెలియదు, 2 వాడు చేసే పనులు చాలా అంటే సెలబ్రేట్ చేస్తుంటాయి, హ్యాపీగా ఉంటుంది కదా. ఎందుకు అంటే ఆ సంబంధాన్ని అన్కండిషనల్ గా స్వీకరించాం, వీడితో నాకు సంబంధం ఉంది అని. ఇదే కొంచెం వేరే రిలేషన్షిప్స్ లో అండి, అది తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, లేదు ఎస్పెషల్ గా వైఫ్ అండ్ హస్బెండ్, ఈ 5 సంబంధాల్లో అది కనిపించాలండి, నా రెస్పాన్సిబిలిటీ అండ్ నా కమిట్మెంట్ ఉంది అని. మన నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఆ సంబంధం అనేది క్లియర్ గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మన నాలెడ్జ్ పెరగదో అండి, అప్పటి వరకు ఏంటంటే ఈ సూత్రం ఇది కనిపించదు అనమాట. ఏంటి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ సంబంధం యొక్క గోల్ కనిపించాలి. అసలు ఎందుకు ఈ సంబంధంలో ఎంటర్ అయ్యాను అని నాకు తెలుసు అంటానికి ప్రూఫ్ ఏంటంటే అండి, అవతల వాళ్ళకి లైఫ్ కి వాల్యూ యాడ్ చేయటం, పీరియడ్, అంతే. సార్ ఇక్కడ ఏం సార్, ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ మీన్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ లోనే మీరు చెప్పినట్టుగా, ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇనిషియల్ 3 years లో ఐ మీన్ నాన్ వెజ్ అండ్ వెజ్ గురించి కానీ కొన్ని లైఫ్ చేంజింగ్ ప్రాసెస్ లో కొంచెం స్ట్రగుల్స్ అని,
వచ్చాయని చెప్పేసి ఈ ఫేస్ లో ఐ మీన్ మనం ప్రయత్నం చేస్తానే ఉంటాం. వాళ్ళు 100% ఇచ్చిపెట్టరు. ఎందుకంటేనా వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు నాతో ఉంటారని నమ్మకం అయితే ఉంటది. కానీ నెక్స్ట్ ఐ మీన్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ వీళ్ళు నన్ను ఇచ్చిపెట్టరు, నాలాగా నేను ఉంటాను అని చెప్పేసి బియాండ్ కంటిన్యూగా వెళ్తా ఉంటేనా అట్ ది సేమ్ టైం మన ఎఫర్ట్స్ కి మనం సెల్ఫ్ అనేది డిసప్పాయింట్ అవుతా ఉంది. నెక్స్ట్ అంటే మనం చేస్తాను అని చెప్పేసి రిజల్ట్ ఓరియంటెడ్ గా అయితే లేం, మనం చేస్తా ఉన్నాం. కానీ దాన్ని నెగ్లిజెన్సీ లాగా తీసుకున్నప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాల్సి ఉంటది? సో ఇంకొంచెం ఈ ఫీలింగ్స్ ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. నెంబర్ 1, ఐ థింక్ డే బిఫోర్ ఐ థింక్ హరి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రేపు ఈవినింగ్ వస్తారు. యు అగైన్ యు ఆస్క్ దిస్ క్వశ్చన్. అండ్ నవీన్ గారు, సార్, ప్రాబ్లమ్ సొల్యూషన్, మనం మీకు ఇప్పుడు ప్రాబ్లమ్ అనలైజ్ చేయడం కావాలా, సొల్యూషన్ ఏంటో కావాలా? ఫస్ట్ ప్రాబ్లం అనలైజ్ చేయాలి కదా? అవును. ఎందుకు అనలైజ్ చేస్తున్నాం? అవతల వాళ్ళ తప్పుని పాయింట్అవుట్ చేయడానికా, లేకపోతే సొల్యూషన్ కోసమా? కరెక్ట్ చేసుకొని సొల్యూషన్ రావాలని చెప్పి కదా. సరే, ఇప్పుడు అవతల వాళ్ళు తప్పు అంటే రైట్ అంటే మీకు తెలుసు కదా? అవును. అది ఆ క్లారిటీ మీకు ఉంది కదా? అవును. ఇప్పుడు రైట్ అనేది ఎవరికి తెలుసో వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉండాలా, ఎవరికి తెలియదో వాళ్ళకి ఎక్కువ బాధ్యత ఉండాలా? సార్, ఇక్కడ రైట్ మీరు అడిగే దానికి ఆన్సర్ చెప్పండి. బాధ్యత రైట్ అనే వాడికి ఎక్కువ బాధ్యత ఉండాలి కదా? అవును. సో ఇప్పుడు మనం బాధ్యత తీసుకున్నప్పుడు అవతల వాళ్ళకి అర్థం చేద్దామని కంప్లైంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మిమ్మల్ని మీరు అడగండి. నాకు తెలుసు అని నేను అనుకున్నప్పుడు, నేను అవతల వాళ్ళకి సహాయం చేస్తాననే బాధ్యత కూడా తీసుకున్నప్పుడు, నాకు ఎక్కడ నాలో అన్రెస్ట్ వస్తుంది అనే ప్రశ్న మిమ్మల్ని అడగండి. క్విక్ గా ఆన్సర్. దీంట్లో ఇది రైట్ అండ్ రాంగ్ క్వశ్చన్స్ కాదండి. మీరు మీ ప్రశ్నతో కొంత టైం ట్రావెల్ చేయండి. ఖచ్చితంగా అది మీకు ఆన్సర్ మీలో దొరికిపోతుంది. ఓకే, వెంటనే క్లోజ్ చేయొద్దు. ఓకే, నా అందరికి రిక్వెస్ట్ ఏంటంటే, ఇదేదో బ్లాక్ అండ్ వైట్ కాదండి. ఇదేంటంటే మనలో అన్వేషించుకోవాలి. యాజ్ ఏ ఫెసిలిటేటర్ గా నేను ఏది చెప్పినా సరే మీ ప్రాబ్లమ్ సొల్యూషన్స్ అది తప్పే అవుతుంది, రైట్ ఏమవుతుంది. నా పని ఏంటంటే మీ ధ్యానాకర్షణ చేయించడమే, మీ అటెన్షన్ ని ఆ రియాలిటీ వైపు చూపించటమే. ఇప్పుడు మనం కండిషన్ మైండ్ ఏంటంటే అలా లేదని చెప్తుంది. నా పని ఏంటంటే సూత్రం అది అలానే ఉంది, 1+1=2, అదే యాక్సియం. అలానే సంబంధాల్లో ఇది సూత్రం. లేదు అలా లేదు సార్, ఇప్పుడు వెళ్తూ అలా లేదంటే నేనేం చెప్తాను? సో ఒకసారి లెట్స్ వెరిఫై ఇట్, లెట్స్ కంటిన్యూ విత్ ఇట్. ఓకే, సో చాలా టైం అయిందండి. లైక్ ఇట్స్ థ్యాంక్ యూ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఆల్మోస్ట్ 20 people ఉన్నారు.